ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో ఇక్కడ ఈరోజు లెసన్ నేమ్ చూడగానే 6th లెసన్ ఎగిరిపోయింది అన్నట్టుగా డౌట్ రావచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మనము యాక్చువల్గా డిడిపి చేయించేటప్పుడు అది 6th లెసన్ ఎగరగొట్టాడండి. నేను రాసిచ్చాను, బట్ 6th లెసన్ ఎగరగొట్టాడు. నేను ఏమి దాన్ని మిస్ చేయండి, డోంట్ వరీ. సో డెఫినెట్గా కవర్ చేస్తాను. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఏ డేట్కి అది చదివి పెట్టుకుంటారు కాబట్టి సో మళ్ళీ ఆ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయొద్దన్నట్టుగా నేను ఈరోజు ఇదే యాక్చువల్గా లెసన్ స్టార్ట్ చేసే గంట ముందు నాకు అర్థమైందండి 6th లెసన్ పోయింది అనేసి. ఎనీహో మండే రోజు మధ్యాహ్నం నేను ఒక లైవ్ సెషన్ పెడతానండి. సో జనరల్ లైవ్ సెషన్ పెడతాను, దాంట్లో 6th లెసన్ నేను చెప్తాను, ఓకేనా? సో దాని గురించి ఎలాంటి వరీస్ ఏం లేదు. సో 6th లెసన్ మండే రోజు నేను షెడ్యూల్ పెడతాను, టైం ఇస్తాను. సో కేకే బయాలజీలో కాకుండా యూట్యూబ్ పెడతాను. సో అక్కడ మీరు అటెండ్ కండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ దాన్ని దీంట్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో క్లియర్ కదా? సో మనం అక్కడ ఇంటరాక్ట్ అయిద్దామని, దాని గురించి వరీ కావాల్సింది ఏం లేదు. అండ్ ఆడియో వీడియో ఎవ్రీథింగ్ క్లియర్ కదా? సో క్లియర్ అంటే మనం ఫర్దర్గా మూవ్ అయిపోదాం. అండ్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయదు కదా, వెయిట్ చేస్తున్నారు. రైట్. సో క్లియర్ కదా? వెళ్ళిపోదామండి. సో ఈరోజు సెషన్లో మనకి ఏంటంటే చాలా అంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలున్నాయి అండ్ నాలెడ్జ్ బేస్డ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి మనకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పెసిఫిక్గా సో ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్గా మనకు ఒకటి అవర్ ఎన్వైరన్మెంట్ అన్నట్టు ఒక యూనిట్ సెపరేట్గా ఉంది సిలబస్లో. కాబట్టి ఇక్కడ నుండి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది బేసిక్గా. రైట్, ఇక్కడ వెళ్ళిపోదాం. ఇంకా వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు. సో ఆల్రెడీ మొక్కలు జంతువులు నివసించేటువంటి ప్రదేశం ఆవాసం అని చెప్పుకుంటూ ఉంటాం, హ్యాబిటాట్ అంటాం ఇంగ్లీష్లో. ఆవాసంలో సజీవ నిర్జీవ అంశాలు అంటే మనందరికీ తెలిసిందే. జస్ట్ ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో దాని నుంచి క్వశ్చన్ ఏమడగాడు, ఎందుకంటే డైరెక్ట్ పాయింట్ కాబట్టి. ఓకే. అండ్ ఇక్కడ మోరోవర్ ఇక్కడ చూసినట్టయితే నాలెడ్జ్ బేస్డ్గా మనకు ఒకటి కనబడుతుంది. 1935 సంవత్సరంలో ఏజీ టాన్స్లే అండి, సైంటిస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి. ఇతను వృక్ష శాస్త్రవేత్త కాదు, ఆవరణ శాస్త్రవేత్త కాదు. ఏంటి? ఇతను వృక్ష ఆవరణ శాస్త్రవేత్త. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని ఏజీ టాన్స్లే 1935 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇతడు ఏ శాస్త్రవేత్త అన్నప్పుడు మనకు వెంటనే వృక్ష శాస్త్రవేత్తన ఆవరణ శాస్త్రవేత్తన కన్ఫ్యూజ్ అవుతుండదు. బట్ ఇతడు ఏంటి? వృక్ష ఆవరణ శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను గుర్తుపెట్టుకుంటాను, నువ్వు గుర్తుపెట్టుకుంటావు, ఇంకెవరైనా గుర్తుపెట్టుకుంటారు. బట్ ఇక్కడ ఏమైనా ఇన్ కేస్ ఫోకస్ చేశాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం అయితే ఉంటుంది, ఓకేనా? సో ఆవరణ వ్యవస్థ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు. సో ఇతడు ఆవరణ వ్యవస్థను ఏ రకంగా వర్ణించాడు, లేదంటే ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించిన శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? సో ఇలా అడుగుతారు, ఇండైరెక్ట్గా అడగాలంటే సో ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా ఎవరు ఎప్పుడు వర్ణించారు? సో ఏ సంవత్సరంలో వర్ణించబడింది? 1935. ఓకేనా? సో ఆవరణ వ్యవస్థగా వర్ణించడం జరిగింది. సో టాన్స్లే పర్యావరణ వ్యవస్థ లేదంటే ఇకోలాజికల్ సిస్టమ్ను కుదించి ఆవరణ వ్యవస్థని నామకరణం చేశాడు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ. టాన్స్లే దేనిని కుదించి ఆవరణ వ్యవస్థని నామకరణం చేయడం జరిగింది? ఏంటండి? ఇకలాజికల్ సిస్టమ్ లేదంటే పర్యావరణ వ్యవస్థ. సో చూడండి, ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయా? సో డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ అడితే ఎవరైనా చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడితే కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పర్యావరణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పదాన్ని బేస్ చేసుకుని అడిగినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? సో ఏజీ టాన్స్లే. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దేన్ని కుదించాడు, ఏ వ్యవస్థను కుదించాడంటే పర్యావరణ వ్యవస్థను అంటే ఈవెన్ ఈ వర్డ్ తీసుకొని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయదలుచుకుంటే, మనల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకుంటే చిన్న కుదించి అనేటువంటి ఈ వర్డ్ని తీసుకొని కూడా ఎగ్జామినర్ మన క్వశ్చన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అని నామకరణం చేశాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే సో అందులో ఉండేటువంటి జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ వాతావరణ కారకాలు ఒకదానినొకటి తీవ్రంగా ప్రభావితం చేసుకుంటే మనకు తెలిసినటువంటి కామన్ అంశమే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏమీ కూడా లేదండి. ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని ఉపయోగించేంత వరకు సో ఎప్పుడైతే మనకి ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థ లేదంటే ఈ పదాన్ని ఈకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడో అంతకు ముందు అనమాట ప్రజలు ప్రకృతిలోని అంతర సంబంధాలను ప్రత్యేక విభాగాలుగా చేసి ప్రధానంగా వ్యక్తిగత మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేసేవారు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆవరణ వ్యవస్థ అనే పదం
పరిచయం కాకముందుకు, ఇంట్రడ్యూస్ చేయకముందుకు, డెవలప్ చేయకముందుకు ప్రజలు ఏ విధంగా ప్రకృతి గురించి అధ్యయనం చేసేవాళ్ళంటే ఇక్కడ వ్యక్తిగత మరియు వాతావరణంలో నివసించే వాటిగా అధ్యయనం చేసేవారు. ఓకేనా? సో అసలు మనకి ఇక్కడ పాయింట్ ఉన్నట్టుగా కనిపించదు. ఇన్ కేస్ తయారు చేయదలుచుకుంటే తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో జీవుల యొక్క అవసరాలను తీర్చే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. సో ఇది ఒకసారి టెట్లో అడిగాడు అనుకుంటాను. జీవుల యొక్క అవసరాలను తీర్చేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అని అడగడం జరిగింది. సో ఆవరణ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి. రైట్. ఆవాసం అనేది ఆవరణ వ్యవస్థలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. సో ఇది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏమీ లేదండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆవరణ వ్యవస్థ యొక్క నిర్మాణం. సో ఆవరణ వ్యవస్థ నిర్మాణం అధ్యయనం చేయడం కోసము, లేదంటే దాని గురించి స్టడీ చేయడం కోసము నీకు కావాల్సినటువంటి పరికరాలు ఏంటి అని అడుగుతాడు ఒక్కోసారి. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు ఇక్కడ జస్ట్ మనకి ఈకో సిస్టమ్ని మనం స్టడీ చేయడం కోసం ఒక చిన్న కృత్యం చేయబోతున్నాం అనమాట. ఆ కృత్యానికి కావాల్సిన పరికరాలు ఏంటనే కూడా గుర్తుపెట్టుకోండి. సో కొలిచేటువంటి టేపు, దారము, చిన్న చిన్న కట్టె పుల్లలు, భూతద్దం, గడ్డపార. సో గడ్డపార షువల్. ఓకేనా? సో కావాల్సిన పరికరాలు మాక్సిమం అలాంటిది ఏమడ కూడా ఇన్ కేసు చెప్పలేం, ఎందుకైనా మంచిది ఒక్కసారి అలా చూస్తే అయిపోతుంది కదా. సో ప్రదేశంలో టేపుతో కొలిచి 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు ప్రాంతాన్ని నిర్ణయించండి. అండ్ ఇక్కడ వచ్చేసి అది ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు అన్నట్టుగా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి అయితే చూడండి ఇలా. సో దీన్ని డయాగ్రామ్ ఏంటనేది ఒకసారి చూసుకోండి. సో ఎవ్రీ డయాగ్రామ్ మీద కూడా ఒకసారి అట్లా ఫోకస్డ్గా ఉండండి, ఎందుకంటే ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చి దేనికి సంబంధించింది అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ప్రాంతంలో మట్టింత రైట్. ఇక్కడ చూసినట్టయితే ఇలా ఆవరణ వ్యవస్థ గురించి పరిశీలించినప్పుడు కేవలం మనకి ఇక్కడ స్క్వేర్ మీటర్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ థ్రెడింగ్ చేసాం. ఈ స్క్వేర్ మీటర్లో ఉండేటువంటి జీవులనే పరిశీలిస్తామంటే కాదండి, ఆ స్క్వేర్ మీటర్లో ఉండేటువంటి భూమి క్రింద ఉండేటువంటి జీవులు కూడా చూడండి ఇక్కడ. సో ఆ ప్రాంతంలో మట్టిని కూడా తవ్వి అందులో గల ఇతర జీవులు కూడా గుర్తించారు. అంటే అక్కడ ఉండేటువంటి సాయిల్ అండ్ సాయిల్ పైన ఉండేటువంటి గడ్డి కావచ్చు ఏదైనా ఉన్నట్లయితే అక్కడ మరి దాని క్రింద ఉండేటువంటి జీవులను కూడా గుర్తించాలి. నీవు ఒక ఆవరణ వ్యవస్థని ఈ కృత్యం ద్వారా పరిశీలించాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఉండేటువంటి జీవులను నువ్వు అధ్యయనం చేస్తావు. మట్టి లోపల, మట్టి పైన 2 అని కూడా ఇస్తాడు. సో కాబట్టి మట్టి లోపల అనేది మనకు కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది అక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి పాయింట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోదాం. ఆవరణ వ్యవస్థ సజీవ సమూహాలు వాటి పరిసరాలతో కూడి ఉంటుందని తెలుస్తుంది. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సజీవ అంశాలు అయితే నిర్జీవ అంశాలు వచ్చేసి ఇక్కడ మృత్తిక, గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైనవి ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ అంశాలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పార్ట్ ఏమీ లేదు. సో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు బస్ అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆహార గోల్స్ గురించి కొంత వర్ణించడం జరిగింది. ఇక్కడ చూడండి. రైట్. మొక్కలు, జంతువుల మధ్య ఆహారపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. దీనితో పాటు ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ 3 వర్డ్స్ కనపడుతున్నాయి. రైట్. ఇక్కడ 3 వర్డ్స్ కనపడుతున్నాయి. మొక్కలు, జంతువుల మధ్య ఆహారపరమైన సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. దీనితో పాటు స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి మొదలైన అంశాలలో కూడా మొక్కలు, జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. క్రింది వాటిలో ఏ అంశాలపై మొక్కలు, జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంటాయి? ఆహారం కోసం, స్థలం కోసం, ప్రత్యుత్పత్తి కోసం, వసతి కోసం. పైవన్నీ. సో ఏమవుతుంది ఆన్సర్ అక్కడ? పైవన్నీ. సో మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ? ఇక్కడ అండి. సో ఇది ఎవరైనా చెప్తారు, మొక్కలు, జంతువుల మధ్య ఆహారం కోసం సంబంధాలు ఏర్పడతాయి మనకు తెలుసు, ఎందుకంటే ఆహారం గొలుసు, ఆహారం జాలకం గురించి చదువుకున్నాం కదా. ఇక్కడ మన బ్రెయిన్ కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తుంటుంది మనం. వేరాజ్ ఇక్కడ మొక్కలు జంతువులతో పోటీ పడతాయి, పోటీ పడతాయి కదా. రైట్. ఇప్పుడు ఒక స్థలంలో చిన్న గడ్డి మొక్కలు పెరుగుతున్నాయి. సో కుందేలు అక్కడ చిన్న బొరియా చేసుకొని నివసించాలి. అప్పుడు ఏం చేస్తుందండి? కుందేలు అక్కడ ఉన్న గడ్డి మొక్కల్ని తినేసి అక్కడ సేఫ్ అనుకుంటే అక్కడ బొరియా చేసుకుని లోపలికి, అంటే అక్కడ స్థలం కోసము కుందేలు గడ్డి మొక్కతో పోటీ పడింది కదా, గడ్డి మొక్క నశింపజేసింది కదా, సో కుందేలు గెలిచింది కదా. సో ఇలా స్థలం కోసం కూడా పోటీ పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఈ 3 పదాలు ఏవైతున్నాయో ఇంపార్టెంట్ పదాలు గుర్తుపెట్టుకోండి. స్థలం, ప్రత్యుత్పత్తి, వసతి, ఈ 3 కోసం ఆ మొదలైన అంశాల్లో కూడా మొక్కలు, జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఓకేనా? రైట్. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో బయోడైవర్సిటీ గురించి నేను క్లాస్ కంటే ముందే చెప్పానండి. ఇంకా దాని గురించి మెసేజ్ ఏం పెట్టకండి. బయోడైవర్సిటీ అంటారు, డెఫినెట్గా నేను చేస్తాను. ఓకేనా? రైట్. ఆవరణ వ్యవస్థలో అన్ని జీవులకు బ్రతకడానికి ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరం అవుతుంటుంది. సజీవులన్నిటికీ సూర్యుడి ముఖ్య శక్తి వనరు. సో సజీవులు అంటే మొక్కలు కావచ్చు, శాకాహారులు కావచ్చు, ఉభయ ఆహార జీవులు అంటాం. సో లేదంటే శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు అంటాం. సో శాకాహారులు మాంసాహారులు ఆహారంగా తీసుకుంటే వాటిని ఉభయాహారులు. అన్నిటికి కూడా ఏంటంటే ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా శక్తి రావాల్సింది, అన్నిటికంటే ముఖ్య వనరు ఏంటంటే సూర్యుడు. గుర్తుపెట్టుకోండి. సో ఒక్కోసారి
క్రింది వాటిలో సూర్యుడు క్రింది వాటిలో ఏ జీవికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శక్తి వనరుగా ఉపయోగపడడు అంట. సో అప్పుడేంటి, మొక్కలు కావచ్చు, జంతువులు ఇస్తాడు, శాకాహారులు అంటాడు, మాంసాహారులు అంటాడు, పైవన్నీ అంటాడు. సో అప్పుడు ఏంటండి, సో ఇక్కడ ఏమవుతుంది, అన్నిటికి కూడా గుర్తుపెట్టుకోండి, మొక్కలకు కావచ్చు, శాకాహారులకు కావచ్చు, మాంసాహారులకు కావచ్చు, ప్రత్యక్షంగానైనా లేదంటే పరోక్షంగా. ప్రత్యక్షంగా అయితే శక్తిని దేనికి అందిస్తుంటాడు సూర్యుడు అంటే మొక్కలకు అందిస్తుంటాడు. పరోక్షంగా దేనికి అందిస్తా అంటే సూర్యుని నుండి శక్తి అనేది మొక్కలకు బదిలీ అవుతుంది, అక్కడ నుండి శాకాహారులు మాంసాహారులు, సో ఇలా ఆ చైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి సూర్యుడు అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నిటికీ శక్తి వనరు, ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏమి లేదండి అక్కడ. ఓకేనా, రైట్. ఎస్, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఆకుపచ్చని మొక్కలు సూర్యుని శక్తిని కిరణ సమీకరణ ద్వారా నిక్షిప్తం చేసుకున్న మనకు తెలిసిందే. జంతువులు మొక్కల ఆహారంగా తీసుకున్నప్పుడు శక్తి అనేది బదిలీ అవుతుంది. మొక్కల నుండి జంతువులకి ఈ శక్తి అనేది బదిలీ అవుతుంది. మొక్కలు తినని జంతువులు కూడా అంటే దట్ మీన్స్ ఏంటంటే మాంసాహారులు. ఓకేనా. సో సూర్యునిలోని శక్తి పైన ఆధారపడతాయి, బట్ అవి ఏంటంటే పరోక్షంగా ఆధారపడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహార గొలుసు అనే పదాన్ని, ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఏ పదాన్ని ఉపయోగిస్తారు? సో ఫుడ్ చైన్ లేదంటే ఆహార గొలుసు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. సో దీన్ని మనకు ఇంకా కన్ఫ్యూజ్ చేయాలంటే శక్తి పిరమిడ్ అని కూడా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, శక్తి పిరమిడ్ అని ఇస్తాడు, ఇంకేదో ఇస్తాడు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆహార గొలుసు డైరెక్ట్ ఒకసారి టెట్లోనో డిఎస్సిలో అని అడిగాడండి. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు క్రింది పదాన్ని ఉపయోగిస్తారు, డైరెక్ట్ గా ఆహారపు గొలుసు. ఓకేనా. ఆహారపు గొలుసు ఏ విధానాన్ని, దేని గురించి వివరిస్తుంది? వివిధ రకాల పోషక స్థాయిలో ఉండేటువంటి శక్తి బదిలీ విధానాన్ని గురించి వివరిస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలు ఏం లేవండి, ఇంకా ఫర్దర్ దీంట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలను చెప్తాను నేను. రైట్. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయిలో రైట్ ఇక్కడ చూడండి, విభిన్న పోషక స్థాయిలు అన్నాడు. ఓకేనా. సో 1 అని లేదు, 2 అని లేదు, 3 అని లేదు. సో ఏంటో చూద్దాం. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే శైవలాలు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో జనరల్ గా ఉత్పత్తిదారులను వెంటనే మన మనసు ఎక్కడికి పోతుందండి, మొక్కల పైకి పోతుంది. మొక్కలతో పాటుగా ఇంకేముంటాయంటే శైవలాలు కూడా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. సో మొదలైనవన్నీ సూర్యరశ్మి నుండి జనరల్ గా శక్తిని ఉపయోగించుకుని ఆహారం తయారు చేసుకుంటుంటాయి. వీటిని ఏమంటామంటే ప్రొడ్యూసర్స్ లేదంటే ఉత్పత్తిదారులు అంటాం. రెండవ స్థాయిలో మొక్కలు తినేటువంటి శాకాహారం లేదంటే హెర్బివోర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. మూడవ స్థాయిలో శాకాహారం తినేటువంటి జంతువులు అనేటువంటి మాంసాహారులు ఉంటాయి. రెండవ స్థాయిలో ఏముంటాయి, శాకాహారులు ఉంటాయి. మూడవ స్థాయిలో ఏముంటాయి, మాంసాహారులు ఉంటాయి అన్నమాట. సో శాకాహారులు మాంసాహారులు కలిపి ఏమంటామంటే వినియోగదారులు లేదంటే కన్జ్యూమర్స్. ఇక్కడ ఏవైతే ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నాయో డెఫినెట్ గుర్తుపెట్టుకోండి. ప్రొడ్యూసర్స్ ఒకటి, హెర్బివోర్స్ ఒకటి, కార్నివర్స్ ఒకటి. అదేవిధంగా హెర్బివోర్స్ ని కార్నివర్స్ ని కలిపేసి ఏమంటామంటే కన్జ్యూమర్స్ గా చెప్పుకుంటూ ఉంటాం. సో డైరెక్ట్ గా ఇలా కూడా వచ్చండి. ఇక్కడ ఆహారపు గొలుసులో ఉండేటువంటి రెండవ స్థాయిలో అదేవిధంగా మూడవ స్థాయిలో ఉండేటువంటి జీవులను కలిపి ఏ విధంగా పరిగణిస్తాము? వినియోగదారులుగా ఆవరణ వ్యవస్థలో పరిగణించినప్పుడు దానిలోనికి ఏ స్థాయిలో ఉండేటువంటి జీవులు యాడ్ అవుతాయి అంటే ఏ స్థాయిలో ఉండేటువంటి జీవులను సమూహంగా చేర్చి వినియోగదారులుగా పరిగణిస్తాం. రెండవ స్థాయి అదేవిధంగా మూడవ స్థాయి. సో ఇలా మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ క్వశ్చనింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఇంకేమైనా చేస్తారా? ఇక్కడ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ ఏమైనా తయారు చేయడానికి ఛాన్స్ ఉందా? డిఫరెంట్ ఏమైనా క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటే ఒకటి రైజ్ చేయండి, పోజ్ చేయండి. క్వశ్చన్ డిఫరెంట్ గా ఉండాలి. క్వశ్చన్ షుడ్ బి డిఫరెంట్. సో ఇది కానివ్వండి, లేదంటే ఇంతకుముందు చదివినటువంటి పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుండి కానివ్వండి, పర్వాలేదు. ఇక్కడ నుండి అయినా పర్వాలేదండి. క్వశ్చన్ ఇక్కడ నుండి అయినా రైట్. సో ఈ పారా కూడా చూసుకోండి, దానికి లెఫ్ట్ లో ఉండేటువంటి కాలం ఉంది కదా, లెఫ్ట్ కాలం, ఈ కాలంలో ఎక్కడైనా పర్వాలేదు, ఇక్కడ నుండి అయినా పర్వాలేదు, ఎక్కడైనా. అరేంజ్ ద స్టేజెస్. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. శైవలాలు ఏ స్థాయిలో ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. శైవలాలు ఏ స్థాయిలో ఉంటాయి? సో ఏ స్థాయిలో ఉంటాయండి? ఏ స్థాయిలో ఉంటాయి? ఇక్కడ చూడండి, ఏ స్థాయిలో ఉంటాయి మనకి? మొదటి స్థాయిలోనా రెండవ స్థాయిలో ఉంటాయా? మొదటి స్థాయిలో ఉంటాయి కదా, రైట్. నెక్స్ట్ 2, 3 స్థాయిలలో గల జీవులు. ఓకే, వెరీ గుడ్. 2, 3 స్థాయిలో. సో అలా అడగొచ్చు. లేకుంటే ఆహారపు గొలుసులో 3వ మరియు 2వ స్థాయిలో గల జీవులు. సో ఇక్కడ జస్ట్ దాన్ని ట్విస్ట్ చేస్తాడు.
క్విజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ముందుకు ఎవరు వస్తుంది, మాంసాహారులు వస్తారు, రెండో స్థాయిలో వచ్చి శాకాహారులు. కాబట్టి 3 మరియు 2వ స్థాయిలో అడిగితే కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది దాంట్లో, కంపల్సరీ ఫస్ట్ శాకాహారులు ఉంటుంది, తర్వాత మాంసాహారులు. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది. సో బ్లైండ్గా చదివేసి తప్పు అని పెట్టేస్తాం, ఖచ్చితంగా తప్పు పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. అరేంజ్ ద స్టేజెస్. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో మొక్కలు తినే జంతువులు గల స్థాయి. వెరీ గుడ్ క్వశ్చన్. మొక్కలు తినే జంతువులు గల స్థాయి అంటే డైరెక్ట్గా శాకాహారులు ఈ స్థాయిలో ఏ స్థాయిలో ఉంటాయని అడగకుండా మొక్కలను తినేటువంటి జంతువులు ఉండేటువంటి స్థాయి. క్రింది వాటిలో ప్రొడ్యూసర్స్. డైరెక్ట్ క్వశ్చన్. ఫుడ్ని ప్రిపేర్ చేసే జీవులు ఏ స్థాయిలో ఉంటాయి? ఓకే, ఆవరణ వ్యవస్థలో లేదంటే ఆహారపు గొలుసులో ఆహారాన్ని తయారు చేసేటువంటి జీవులు ఏ స్థాయిలో ఉంటాయి? వెరీ గుడ్. ఉభయాహారులు అని వేటిని అంటారు? సో ఇంకా రాలేదు కదా మనకి. రైట్. నెక్స్ట్, వినియోగదారులని వేటిని అంటారు? డైరెక్ట్ క్వశ్చన్. మొదటి స్థాయిపై ఆధారపడేటువంటి జీవుల్ని ఏమంటారు? ఓకే, రైట్. సో వినియోగదారులో ఈ క్రింది స్థాయిలు ఉంటాయి. వినియోగదారులో ఈ క్రింది. గుడ్ క్వశ్చన్. ఓకే, రెండవ స్థాయిలో ఉండేటువంటి జీవులు, మూడో స్థాయిలో ఉండేటువంటి జీవులు. రైట్. మూడో స్థాయిలో ఉండేటువంటి జీవులు వేటి తింటాయి? రెండవ స్థాయిలో ఉండేటువంటి జీవులు ఎక్కడి నుండి, అంటే ఏ స్థాయిలో ఉండేటువంటి జీవులు తింటాయి? నెక్స్ట్, శాకాహారులు ఏ స్థాయిలో? ఓకే, స్థాయిల గురించి వదిలిపెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్, శాకాహారులు వేటిని ఆహారంగా ఉపయోగిస్తారు? రైట్. నెక్స్ట్, ఏంటిది, ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య. రైట్. ఓకే, ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య. ఎందుకంటే ఇది మేబీ అడగకపోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క ఆహారపు గొలుసులో పోషక స్థాయిలను డిఫరెంట్ ఉంటాయి. బేసిక్గా సాధారణంగా ఎన్ని స్థాయిలో ఉంటాయన్నప్పుడు రైట్ ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రొడ్యూసర్స్తో సమానమైన జీవులు. సో ప్రొడ్యూసర్స్తో సమానమైన జీవులు ఏముంటాయండి? క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. ప్రొడ్యూసర్స్తో సమానమైనటువంటి జీవులు ఏముంటాయి? ఎవరో పెట్టారండి. ఉత్పత్తిదారులతో సమానమైనటువంటి జీవులు అన్నారు. ఏంటి దానికి ఆన్సర్? మ్యాచ్ ద స్టేజెస్ రాకపోవచ్చు. ఆల్గే ప్రొడ్యూసరే కదా. సో రైట్. సో ఓకే, సో సమజాతమైనవి లేకుంటే ఓకే రైట్. ఓకే. డీకంపోజర్స్ కాదండి. డీకంపోజర్స్ పెట్టారు ఎవరో. డీకంపోజ్ డిస్ట్రాయ్ చేస్తాయి, ప్రొడ్యూసర్స్ ఏమో ఉత్పత్తి చేస్తాయి. క్వైట్ ఆపోజిట్. రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూద్దాము. ఎస్, ప్రతి స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటాయి. ఇవి మొక్కలు జంతువుల విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కానీ లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహార పదార్థాలను సేకరిస్తాయి. ఓకేనా? సో వాటిని కుళ్ళింపజేయడం ద్వారా పోషకాలను తిరిగి మృతికలోనికి చేర్చుతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగించుకుంటే ఈ చక్రం ఇలాగనే కొనసాగుతుంది. రైట్. ఇక్కడ క్వశ్చన్స్ తయారు చేయండి. ఈ పారాగ్రాఫ్ లో క్వశ్చన్స్ తయారు చేయండి. రైట్, ఇక్కడ పారాగ్రాఫ్ లో క్వశ్చన్స్. స్టేట్మెంట్స్, డీకంపోజర్స్ గురించి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, పునరుత్పత్తి జీవులు ఉందండి అక్కడ? లేదు కదా. రైట్. ఓన్లీ నేను పర్టికులర్గా పర్టైనింగ్ టు దిస్ పారాగ్రాఫ్ ఓన్లీ. డీకంపోజర్స్ క్రింది స్థాయిలో ఉంటాయి. ఓకే, ఏ స్థాయిలో ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్. డీకంపోజర్స్ ఏ స్థాయిలో ఉంటాయి? డీకంపోజర్స్ ఫుడ్ ఏంటి? రైట్, చెప్పండి. డీకంపోజర్స్ ఫుడ్ ఏంటో చెప్పండి సార్ నాకు. డీకంపోజర్స్ ఫుడ్ ఏంటి? ఏ స్థాయిలో విచ్ఛిన్న కారులు ఉంటాయి? రైట్, డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది. డీకంపోజర్స్ ఏ స్థాయిపై ఆధారపడి ఉంటాయి? ఓకే, అయిపోయిందండి. డీకంపోజర్స్ యొక్క ఫుడ్ ఏంటి? ఇక్కడ చూడండి, డీకంపోజర్స్ యొక్క ఫుడ్ ఏంటి? మృత్తికలో పోషకాలను చేరవేసేటువంటి జీవులు. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎవరండి? రజిత గారు. సో మృత్తికలో పోషకాలను చేరవేసేటువంటి జీవులు. వెరీ గుడ్. సో కార్నివోర్స్ వేటి అది వదిలిపెట్టేసండి. డీకంపోజర్స్ అండి. విసర్జితాలు, విచ్ఛిన్నకారుల ఆహారం వీటి నుండి సేకరిస్తాయి. చెప్పండి, వీటి నుండి సేకరిస్తాయి చెప్పండి. వేస్ట్ మెటీరియల్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వెరీ గుడ్. అక్కడ లేదు కానీ మీనింగ్ ఉంది. అక్కడ మీనింగ్ ఉంది. ప్రతి స్థాయిలో ఉండేటువంటి జీవులు. ఓకే. నిర్జీవ పదార్థాలు నుండి ఉందా అండి అక్కడ?
నిర్జీవ పదార్థాలు ఉందా? వాటి నిర్జీవ పదార్థాలు అన్నాడు. వాటి నిర్జీవ పదార్థాలు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి కొంచెం సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే, విచ్ఛిన్నకారులు మొక్కలు జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కానీ, ఓకేనా, మొక్కలు జంతువుల విసర్జిత పదార్థాల నుండి కానివ్వండి, వాటి అంటే దాని అర్థం ఏంటండి? మొక్కలు జంతువులు అని అర్థం అనమాట. ఇక్కడ మొక్కలు జంతువుల నిర్జీవ పదార్థాల నుండి, మొక్కలు జంతువుల నిర్జీవ పదార్థాలు ఏముంటాయి? అవి చచ్చిపోతే నిర్జీవులుగా మారుతాయి. అంటే అవి చనిపోయిన తర్వాత వాటి నుండి అని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి ఇలా కొంచెం ఏమైనా మీకు కన్ఫ్యూజ్గా అనిపించిందంటే కొంచెం కీన్గా చదవండి, కొంచెం స్లోగా అండి. అక్కడ మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో కొంచెం స్లోగా అండి. స్లో అయితే మనకేంటంటే అక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో అలా అక్కడ ఎక్కడైతే మనం లాజిక్ మిస్ అవుతున్నామో అక్కడ నుండి క్వశ్చన్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. వాటిని కులింపజేయడం ద్వారా పోషకాలని, రైట్. ఇక్కడ ఇంతకుముందు ఎవరో పెట్టారండి, ఆహార స్థాయిలో ఉండేటువంటి ఏ జీవులు పోషకాలను తిరిగి మృతులను చేరుస్తాయి? మంచి క్వశ్చన్ అడిగారు, రైట్. సో ఏంటండి? విచ్ఛిన్నకారులు, గుర్తుపెట్టుకోండి. సో ఇలాగేంటంటే ఈ చక్రం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ పోషకాలు తిరిగి ఏంటి? మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. సో మొక్కల నుండి ఎక్కడికి పోతాయి? జంతువుల్లోకి వెళ్ళిపోతాయి. జంతువుల నుండి సో అగైన్ మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. రైట్. ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది చెప్పండి? ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? సో ఇవన్నీ సింపుల్గా ఉన్నాయండి, రైట్. ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆహార జాలకం ఎక్కడ ముగుస్తుంది చెప్పండి? 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి. ఆహార జాలకం ఎక్కడ స్టార్ట్ అవుతుందా? ప్రొడ్యూసర్స్ తోటి స్టార్ట్ అవుతుందా, లేకుంటే సూర్యుని దగ్గర నుండి స్టార్ట్ అవుతుందా? ఆహార జాలకం ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది? రైట్. ప్రొడ్యూసర్స్ కరెక్ట్ అండి, సన్ నుండి కాదు, సన్లైట్ నుండి కాదు, ప్రొడ్యూసర్స్ నుండి కరెక్ట్. ఆహార జాలకం అంటే కేవలం మన జీవుల గురించి మాట్లాడుకుంటాము. ఓకేనా? రైట్. సన్ కాదు, రైట్. ఆహార జాలకం ఎక్కడ ముగుస్తుంది? ఆహార జాలకం ఎక్కడ ముగుస్తుంది? వెరీ గుడ్. డికంపోజర్స్. ఏదైనా ఫుడ్ చైన్ అయినా కావచ్చు అండి, ఫుడ్ వెబ్ అయినా కావచ్చు, డీకంపోజర్స్ అంటే విచ్ఛిన్నకారులతో ముగిసిపోతుంది అనమాట అక్కడ. సో తిరిగి మళ్ళీ ఏమంటున్నాం? ఇంతకుముందు పాయింట్ చూసినట్లయితే తిరిగి ఆ చక్రం స్టార్ట్ అవుతుంది అన్నారు. సో కాబట్టి ఏంటంటే డీకంపోజర్స్ పోషకాలు మొత్తం కూడా మట్టిలో చేర్చేస్తాయి. అండ్ అక్కడ నుండి అగైన్ దే ఎంటర్ ఇన్ టు ద ప్లాంట్స్. సో ప్లాంట్స్ నుండి అగైన్ మళ్ళీ యానిమల్స్. సో యానిమల్స్ నుండి ఇలా ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వేవ్ కానీ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే రండి. ఓకే, ఎస్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. జంతువులు మొక్కలను ఇతర జంతువులను తినడం వల్ల ఆవాసంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో జంతువులు మొక్కలను ఇతర జంతువులను తినడం వల్ల ఆవాసంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. జీవులు అంటే ఇక్కడ మొక్కలు కావచ్చు, ఇతర జంతువులు కావచ్చు. ఉదాహరణకు పక్షుల ఆవాసంలో చాలా రకాల కీటకాలు ఉంటాయి. పక్షులు కీటకాలు తినడం వల్ల కీటకాల సంఖ్య పెరగకుండా చేస్తాయి. దీనివల్ల పక్షుల ఆవాసం మరియు మొత్తం ఆవరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండి స్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రకృతిలో ఉండేటువంటి జీవులు కంపల్సరీ అది పుట్టిందంటే ఇంకో దాని చేత తినబడాలి. సో అలా ఏంటంటే ఇక్కడ నేచర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అలా కాకుండా ఏదైనా డిస్టర్బ్ అయిందంటే ఏమవుతుందో చూద్దాం ఇక్కడ. కానీ కీటకాలను తినే పక్షుల సంఖ్య ఎక్కువ అయితే ఏమవుతుందంటే కీటకాల సంఖ్య తొందరగా తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే పక్షులకు సరిపడేటువంటి ఆహారం దొరకదు. సో ఏమైతే అండి, ఆహారం దొరకనప్పుడు పక్షులు చనిపోతాయి. సో కెపాసిటీ లేనటువంటి, ఇన్ కేస్ ఫ్లయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ జీవుల సంఖ్య అనేది ఆవరణ వ్యవస్థను ఏ రకంగా చేంజ్ చేస్తుంది అనేది మనకు చిన్న ఎగ్జాంపుల్ అండి. సో బాగుంటుంది ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎస్. సో కొన్ని పక్షులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతాయి, అంతే కదా. కీటకాలు అక్కడ లేనప్పుడు ఏమవుతుందంటే ఆహారం దొరికినప్పుడు అల్టిమేట్గా పక్షులు మైగ్రేట్ అయిపోతుంటాయి. అక్కడి ఆవరణ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే అక్కడ పక్షుల సంఖ్య ఆల్రెడీ ఉంటాయి. సో వేరే ఆవరణ వ్యవస్థకు వెళ్ళిపోయాయి అనుకోండి, అక్కడ ఏమవుతుంది, పక్షుల సంఖ్య పెరుగుతుంది. అగైన్ అక్కడ పక్షుల మధ్య అంటే జాతి వైరమైన కావచ్చు, లేకుంటే ఇంకోటి వీటిని పట్టుకొని తినడం కావచ్చు, వీటి యొక్క ఆహారం అనేవి అక్కడ తక్కువ ఉంటే వాటితో పోటీ పడడం కావచ్చు, మిగిలిన ఆహారాన్ని ఇవి తినడం కావచ్చు. ఓవరాల్గా మళ్ళీ అక్కడ కూడా ఆవరణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతున్నట్టుగా చెప్తూ ఉన్నాడు అనమాట. సో వదిలి వెళ్ళినటువంటి ఆవరణ వ్యవస్థ తిరిగి సమతా స్థితికి వస్తుంది, అంతే కదా. సో అల్టిమేట్గా పక్షులన్నీ కూడా అటు వెళ్ళిపోయాయి. కాబట్టి కీటకాలు కొన్నినప్పటికీ కూడా వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా ఏమవుతుంది మళ్ళీ అగైన్, సో కీటకాల సంఖ్య అక్కడ పెరుగుతుంది. అంటే పాత ఆవరణ వ్యవస్థని తిరిగి సమతా స్థితిలోకి వస్తుంది. లేదంటే ప్రతికూలంగా ప్రభావితం కావడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 100 కీటకాలు ఉన్నాయి, అక్కడ పక్షులు అనేవి 100 ఉన్నాయి. ఆ 100లో
ఒక 90 వీటిని తినేసాయి. తినేసి ఆహారం దొరకలేదు. ఆ 10 తప్పించుకున్నాయి. ఇక్కడ 90 పక్షులు ఉన్నాయి. 90 పక్షులు వేరే కాడికి మైగ్రేట్ అయిపోయాయి. సో ఆల్రెడీ పాత ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉందో కీటకాలు సమర్థవంతంగా ఉన్నాయనుకోండి. సో అవి మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేసుకొని మళ్ళీ ఆవరణ వ్యవస్థలో సో వాటి యొక్క సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇన్ కేస్ ఆ 10 కూడా ప్రకృతి వైపరీత్యాలను దేని వల్ల ఆ 10 కూడా చచ్చిపోయి ఏమవుతుంది అక్కడ? సో ఆవరణ వ్యవస్థ అల్టిమేట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే రివర్స్ ప్రతికూలంగా అయిపోతుంది. అంటే అక్కడ కీటకాలు నశించిపోతాయి కంప్లీట్ గా. సో 0% వచ్చాయి. కాబట్టి దానిపైన డిపెండ్ అయ్యేటువంటి పక్షులు కాకుండా ఇంకా ఏమైనా ఇతర కీటకాలు ఉన్నట్లయితే, లేదంటే కప్పలు ఉన్నట్లయితే, తొండలు బల్లు ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్య కూడా క్రమంగా అంటే అక్కడ ఓవరాల్ గా ఆవరణ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అని అర్థం అనమాట. రైట్, ఇక్కడ ఎస్, బలమైన గాలులు, భూకంపాలు, అగ్నిప్రమాదం, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఏంటంటే ఆవరణ వ్యవస్థని ఎలా డిస్టర్బ్ చేస్తాడో తొందరగా నాశనం చేస్తాయండి. సో చాలా క్విక్ గా నాశనం చేస్తాయి. సో దీంట్లో ఆప్షన్ ఏంటి ఇంకోటి పెట్టడానికి ఛాన్స్ ఉంది. మానవ కృత్యాల వలన ప్రకృతి త్వరగా నశిస్తుందా, లేకుంటే ప్రకృతి వైపరీత్యాల వలన అంటే ప్రకృతి వైపరీత్యాల వలనే. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో ఆవరణ వ్యవస్థ చిన్న మొక్క నుండి దట్టమైన అడవి వరకు వివిధ రకాలుగా విస్తరించి ఉంటుంది. జీవావరణం భూమి పైన ఉండేటువంటి అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఇంపార్టెంట్. సో జీవావరణం లేదంటే దీన్ని బయోస్పియర్ అంటాం. దీనిపైన కూడా ఫోకస్ చేయండి. భూమి పైన ఉండేటువంటి అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏంటి అంటే జీవావరణం లేదంటే బయోస్పియర్. బయోస్పియర్ అనగా ఏమిటి అంటారు. డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. సో ఇక్కడ వరిగవలసిందే. అందుకే అంటే ఓవరాల్ గా బయోస్పియర్ మొత్తం కూడా అధ్యయనం చేయడం కష్టం కాబట్టి దీన్ని చిన్న చిన్న యూనిట్స్ గా డివైడ్ చేస్తాం. ఆ యూనిట్స్ ఏమంటామంటే మనం ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ గానే ఉంటుంది. అండ్ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి రకాలు చూద్దాం. ఇక్కడ సజీవ నిర్జీవ కారకాల వలన వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. సో వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందడానికి కారణమైన అంశాలు ఏంటంటే సజీవ నిర్జీవ కారకాలు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. నిర్జీవ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వల్ల వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? నిర్జీవ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వలన. ఇది ఇక్కడ మనకి కీవర్డ్. సో వదిలిపెట్టేటువంటి పాయింట్ కూడా మనం సాధారణంగా స్కిప్ చేసేటువంటి పాయింట్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఫోకస్డ్ గా ఉండండి. సో వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే నిర్జీవ కారకాలు మరియు వాటి మధ్య గల పరస్పర సంబంధాల వల్ల. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నివాసయోగ్యమైన ప్రాంతాల ఆధారంగా ఆవరణ వ్యవస్థను ఇక్కడ చూసినట్టయితే ఆవరణ వ్యవస్థను స్థూలంగా వేటి ఆధారంగా వర్గీకరిస్తాము. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆవరణ వ్యవస్థలు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో దేని వల్ల ఏర్పడతాయి, ఇక్కడేమో ఆవరణ వ్యవస్థను స్థూలంగా వర్గీకరించడానికి దేని ఆధారంగా చేసుకొని ఆవరణ వ్యవస్థను స్థూలంగా వర్గీకరిస్తామంటే నివాసయోగ్యమైన ప్రాంతాల ఆధారంగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. సో నెగ్లెక్ట్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడంతా చదువుకుంటూ వచ్చినాం. మనకి ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చదివిన తర్వాత ఏంటంటే మన మైండ్ దీని మీద డైవర్ట్ చేస్తుంది. క్రింద ఏదో బాక్స్ ఉంది, పెద్దగా ఉంది, దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇటు డైవర్ట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తామండి, ఈ 2 లైన్లను ఎగ్గొట్టేస్తాం, ఎగిరిపోతాయి మన ప్రిపరేషన్. సో కాబట్టి ఇక్కడ ఆవరణ వ్యవస్థను స్థూలంగా వర్గీకరించడానికి ఆధారం ఏంటి అంటే నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు. ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ మనకు తెలిసిందే. సహజమైనటువంటిది, కృత్రిమైనటువంటి ఆవరణ వ్యవస్థలు 2 రకాలుగా కనబడుతున్నాయి మనకి. సో సహజమైన ఆవరణ వ్యవస్థ వచ్చి భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. అండ్ కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఒకటే ఇచ్చాడు ఇక్కడ మనకి, అక్వేరియం అని ఇచ్చాడు. ఓకేనా. సో భౌమ ఆవరణ వ్యవస్థలో గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా ఎడారి ఆవరణ వ్యవస్థ. క్రింది వాటిలో భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటిది అంటాడు. సో ఈ 3 ఇచ్చి ఇంకోటి వేస్తూ ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ జలావరణ వ్యవస్థలో వచ్చేసి మంచినీటి ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ, లేదంటే సముద్ర ఆవరణ వ్యవస్థ, లేదంటే నది ఆవరణ వ్యవస్థ కూడా చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవి కంపల్సరీ గుర్తుపడి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలు ఏమి కూడా లేవండి. క్రింది వాటిలో సహజ ఆవరణ వ్యవస్థ కానిది అంటాడు. సో అక్వేరియం కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో క్రింది వాటిలో సహజ ఆవరణ వ్యవస్థ కానిది అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ ఇచ్చాడు అనుకోండి, లేదంటే మానవుని చేత కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న కుంట అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, అది కృత్రిమ ఆవరణ వ్యవస్థనే అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం లేదు, డైరెక్ట్ గా నాలెడ్జ్ బేస్డ్. సో కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఎగ్జాంపుల్ ఏదో ఇచ్చాడో అది గుర్తుపెట్టుకోండి. ఓహో, రైట్.
రైట్, ఇక్కడ ఉన్నాం కదా. రైట్, ఇది అయిపోయింది. ఎస్. రైట్, ఇక్కడ పర్టికులర్ కోరింగా అడవులు, సో కోరింగా మడ అడవులు అంటుండే కదా. సో ఇక్కడైతే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి, నాలెడ్జ్ బేస్డ్గా ఉంది. అదేవిధంగా కన్ఫ్యూజ్ చేసేందుకు చాలా అంటే చాలా ఆస్కారం కనపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్గా పరిగణించండి. రైట్, ఇక్కడ నివసించడానికి కావాల్సిన పరిస్థితులు కలిగిన వాతావరణంలో మాత్రమే జీవిస్తుంటాయి. సజీవ సమూహాలు వాటి భౌతిక పరిసరాలు కలిసి పరస్పర సంబంధం కలిగినటువంటి వ్యవస్థను ఏర్పరచుకుంటే ఈ వ్యవస్థను మనం ఆవరణ వ్యవస్థ. సో ఆవరణ వ్యవస్థను ఏమంటాం అన్నట్టు కూడా ఒక 2 పాయింట్లు ఇచ్చాడు చూడండి. సో ఆవరణ వ్యవస్థ సహజ లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థ. ఇక్కడ చూడండి, మనము ఆవరణ వ్యవస్థ సహజ ఉండొచ్చు, కృత్రిమ ఉండొచ్చు, లేదంటే తాత్కాలిక లేదంటే శాశ్వత ఆవరణ వ్యవస్థ కావచ్చు. సో అతి పెద్దగా ఉండేటువంటి గడ్డి భూమి లేక అడవి, లేక అడవిలోని చిన్నదారి, ఒక దుంగ, ఒక పెద్ద కొలను అంచు, గ్రామము, ఎక్వేరియం లేదా తయారు చేయబడిన అంతరిక్ష నౌక, ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలుగానే పరిగణించబడుతున్నాయి. క్వశ్చన్స్ తయారు చేయండి ఇక్కడ నుండి. ఇంకా ఈ పారాగ్రాఫ్ నుండి క్వశ్చన్ తయారు చేయండి. వెరీ గుడ్. స్వాతి శ్రీకాంత్ గారు పెట్టారండి అంతరిక్ష నౌక. వెరీ గుడ్. నెక్స్ట్. ఓకే, క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉండాలి, కన్ఫ్యూజ్ చేసేటట్టుగా ఉండాలి క్వశ్చన్ అనేది. చిన్నదారి, వెరీ గుడ్. చిన్నదారి, వెరీ గుడ్. చిన్నదారి బేస్ చేసుకుంటాడు. గ్రామం, వెరీ గుడ్. గ్రామం చిన్నదారి. ఆవరణ వ్యవస్థ కానిది, వెరీ గుడ్. నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దుంగ, వెరీ గుడ్. రైతు పండిస్తున్న పంట ఏంటండి, ఇది క్వశ్చన్. రైతు పండిస్తున్న పంట ఏ ఆవరణ వ్యవస్థ? దుంగ, వెరీ గుడ్. కొలను అంచు, వెరీ గుడ్, వెరీ గుడ్. కొలను అంచు. ఎక్వేరియం డైరెక్ట్ ఆల్రెడీ వర్గీకరణ చూసాం కాబట్టి ఎక్వేరియం అనేది కృత్రిమ ఆవరణ వ్యవస్థగా పెట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైట్, నేను ఎక్కడైతే కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని చెప్తున్నాను అక్కడ ఫోకస్ చేస్తున్నారు. ఓన్లీ వాటిని మాత్రమే ఫోకస్ చేయకండి, అసలు వాటిపైన కూడా ఫోకస్డ్గానే ఉండండి. వెరీ గుడ్. రైట్, చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఆవరణ వ్యవస్థ సహజ, కృత్రిమ, తాత్కాలిక, శాశ్వత ఆవరణ వ్యవస్థ. అతి పెద్దగా ఉండేటువంటి గడ్డి భూమి, ఇది గుర్తుపెట్టుకోండి. అతి పెద్దగా ఉండేటువంటి గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అన్నాడు. క్రింది వాటిలో పెద్ద ఆవరణ వ్యవస్థ కానిది గడ్డి భూమి, అడవిలోని చిన్నదారి. సో ఇక్కడ చూసినట్లయితే అతి పెద్దగా ఉండేటువంటి గడ్డి భూమి అంటే మనం ఏమనుకుంటామండి, జనరల్గా చిన్న ఆవరణ వ్యవస్థ అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, అతి పెద్దగా ఉండేటువంటి గడ్డి భూమి లేక అడవి అన్నాడు. సో ఇది ఒకటి ఫోకస్ చేయండి, అతి పెద్ద ఉండేటువంటి వ్యవస్థది. అండ్ అడవిలో ఉండేటువంటి చిన్నదారి, ఇక్కడ ఒకటి ఫోకస్గా ఉండండి, చిన్నదారి ఒకటి. నెక్స్ట్ ఒక దుంగ, పెద్ద కొలను మనకు వచ్చేస్తుంటుంది. బట్ ఇక్కడ కొలను అంచు అనేది కూడా ఆవరణ వ్యవస్థ, అక్కడి వరకు సపరేట్గా ట్రీట్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా గ్రామాన్ని మొత్తం కూడా ఆవరణ వ్యవస్థగా ట్రీట్ చేస్తున్నాడు. అండ్ అక్వేరియం వదిలిపెట్టేసేయండి. అండ్ తయారు చేయబడినటువంటి అంతరిక్ష నౌక, ఇక్కడ మనకు దాదాపుగా ఒక 6 ఉన్నాయండి కన్ఫ్యూజ్ చేసేందుకు, సిద్ధంగా రెడీగా ఉన్నాయి మనల్ని కన్ఫ్యూజ్ చేసేందుకు. సో కాబట్టి 6 పైన ఫోకస్ చేయండి. ఆ 6 కూడా ఆవరణ వ్యవస్థగానే ట్రీట్ చేయబడుతూ ఉన్నాయి. ఓకేనా. క్రింది వాటిలో ఆవరణ వ్యవస్థగా నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ 6 ఏవైతున్నా 6ని మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాము. సో ఇంకా ఆవరణ వ్యవస్థకు రకరకాల డెఫినేషన్ ఇచ్చాయి దీనిలో. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నా లేదో, ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అనేది ఒక 4-5 ప్లేస్లలో వస్తుంది. ఆ 4-5 ప్లేస్లో ఉండేటువంటి స్టేట్మెంట్స్ను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ఆవరణ వ్యవస్థను ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణంగా చెప్తున్నాడు. సో ఈకోసిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అంటున్నాడు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా, ఇంగ్లీష్ కూడా. ఫంక్షన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అంటే క్రింది వాటిలో ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అని దీన్ని పరిగణిస్తుంటాం. దాంట్లో ఆవరణ వ్యవస్థతో పాటుగా బయోస్పియర్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. జీవావరణం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ యూనిట్ సింపుల్గా క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఆవరణ వ్యవస్థ, ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు చూద్దామండి మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. సో ఇక్కడైతే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుంది, ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. రైట్, ఏంటి అనేది చూద్దాం. రైట్, భూమి పైన విస్తరించినటువంటి ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనకు
మడ అడవులు అని చెప్తాం. మడ అడవులు లేదంటే మాంగ్రూవ్స్గా చెప్తుంటాం. ఇవి వెనకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లోనూ నదులు సముద్ర జలాలు కలిసే ప్రాంతం చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. ఓకేనా? రైట్. వీటిని మంచి ఉత్పాదక ఆవనవస్థలుగా పేర్కొంటాం. ఈ రకమైన అడవులు తనకు కావాల్సిన పోషకాలను భూమి పై పొరల్లో ఉన్న మంచినీటి నుండి, సముద్ర అలల ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. మాంగ్రూవ్స్ వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైనటువంటి ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కనుమరుగయ్యేటువంటి జాతులకు రక్షిత ప్రాంతాలుగా ఉపయోగపడతాయి. రైట్ క్వశ్చన్స్ తయారు చేయండి. ఇంకా ఎస్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్లు తయారు చేస్తారు, ఎంత డిఫరెంట్గా తయారు చేస్తారో చూస్తానండి. మంచి సాలిడ్ పారాగ్రాఫ్ ఇదైతే, సాలిడ్ పారాగ్రాఫ్. వెరీ గుడ్. దాని రిలవెంట్ ఒకటి చరణ్ సాయి గారు గుర్తు వచ్చేస్తున్నారు. మాంగ్రూవ్ అనగా శ్వాసవేర్లు. వెరీ గుడ్. నిమటోఫోర్స్. ఓకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ తయారు చేయండి. ఇంకా క్వశ్చన్ చేయండి. ఓన్లీ సింపుల్ వర్డ్ కాకుండా క్వశ్చన్ పెట్టండి ఒకటి. ఎస్, మడ అడవులు ఎక్కడ పెరుగుతాయి? టైప్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్ మ్యాంగ్రూవ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నిజంగానే మాంగ్రూవ్స్లో ఉండేటువంటి ఏ జలం ఉంటుంది? మంచినీరా, ఉప్పు నీరా, బ్రాకిష్ వాటరా, ఏముంటుందండి మ్యాంగ్రూవ్స్లో? మాంగ్రూవ్స్ వాణిజ్య ప్రాంతం. రైట్. మాంగ్రూవ్స్లో ఏ రకమైన నీళ్ళు ఉంటుంది? వాటర్ ఏముంటుంది? ఓన్లీ సాల్ట్ వాటర్ ఉండదా అండి? ఓన్లీ సాల్ట్ వాటర్ ఉండదా? ఓన్లీ సాల్ట్ వాటర్ ఉండదా? ఒక్కసారి పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓన్లీ సాల్ట్ వాటర్ ఉండదా? మళ్ళీ ఒక్కసారి చూస్తారా? చూడండి ఒక్కసారి. ఇక్కడ వరకు ఆపేసేయండి, ఇక్కడ వరకు ఆపండి, ఇక్కడ వరకు. ఇక్కడ నుండి స్టేట్మెంట్ చదవండి ఒకసారి. మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు వెనుకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాలలోనూ ఆగాలక్కడ. ఇంకోటి ఏంటి? నదులు సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. బ్యాక్ వాటర్ ఆఫ్ సీ అన్నాడు ఇక్కడ. కాబట్టి మడ అడవులు కేవలం సముద్ర జలాలతో కూడా ఏర్పడతాయి అనేటువంటిది కనపడుతుంది. మళ్ళీ చదువుతాను, స్టేట్మెంట్ వినండి. మాంగ్రూవ్స్ లేదా మడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనకకు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాలలోనూ నదులు సముద్ర జలాలు కలిసే చోట మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. క్లియర్? అర్థమైంది అనుకుంటాను కదా పాయింట్ మీకు. రైట్. స్టేట్మెంట్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు. సో ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఆపలేదు అనుకోండి, మీకు ఇలా కంటిన్యూస్ చదవండి, మీనింగ్ మిస్ అయిపోతుంది. దాంట్లో మీనింగ్ మిస్ అయిపోతుంది కదా. రైట్. రైట్. సో ఇక్కడ విస్తారంగా పెరుగుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటి? ఇది ఒకటి అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రకమైన అడవులు తమకు కావాల్సిన పోషకాలను, ఇక్కడ ఈ రకమైన అడవులు తనకు కావలసిన పోషకాలను ఎక్కడి నుండి గ్రహిస్తాయి? మడ అడవులు పోషకాలని క్రింది వాటిలో ఎక్కడి నుండి గ్రహిస్తాయి? భూమి పై పొరలలో ఉన్న మంచినీటి నుండి. అదేవిధంగా భూమి పై పొరల్లో మంచినీరు ఉందండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. భూమి పై పొరలో ఉన్న మంచినీటి నుండి, సముద్రపు అలల ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. రెండు రకాలుగా వాటి యొక్క పోషకాలను గ్రహిస్తాయి. మడ అడవులు ఉన్న చోట భూమి పై పొరలో ఈ నీరు ఉంటుంది. మంచినీరు, సముద్రపు నీరు, ఇంకేదో బ్రాకిష్ వాటర్ ఏదో అంటారు. సో ఏముందండి ఇక్కడ? మంచినీరు ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో అంతేకాకుండా మడ అడవులలో ఉండేటువంటి మొక్కలు పోషకాలు క్రింది వాటి నుండి గ్రహిస్తాయి. భూమి పై పొరల్లో ఉన్న మంచినీటి నుండి, సముద్రపు అలల ఉప్పు నీటి నుండి. రెండు కూడా అన్నప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ రెండు అవుతుంటాయి. సో కాబట్టి మనం ఈ 2 పాయింట్స్ ఏవిధంగా 2 పాయింట్స్ పైన ఫోకస్డ్గా ఉండండి. మాంగ్రూవ్ వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా. సో ఈ యొక్క యూజెస్ అండి, మాంగ్రూవ్ యొక్క యూజెస్ చూడండి. ఇక్కడ వాణిజ్యపర ప్రాధాన్యత గల సముద్ర జీవులకు. సో ఇక్కడ వాణిజ్యపర ప్రాధాన్యత దేనికండి? ఇక్కడ మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు. వాణిజ్యపరమైన ప్రాముఖ్యత గల జీవులు ఏంటంటే ఇక్కడ సముద్ర జీవులు, మాంగ్రూవ్స్ కాదు. గుర్తుపెట్టుకోండి, మాంగ్రూవ్స్ కాదు అక్కడ. ఇస్ ఇట్ రైట్? మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు అన్నాడు ఇక్కడ. ఫోకస్ చేయాలి, ఓకేనా? ముఖ్యమైన ఆహారంగా
అంటే ఈ సముద్ర జీవులకు మాంగ్రూవ్స్ ఆహారంగా, నర్సరీలుగా, ప్రజనన స్థలంగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఇక్కడ ఇది ఇది ఇక్కడ లాజిక్ మిస్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. సో మాంగ్రూవ్స్ వాణిజ్యపరంగా అనట్లేడు ఇక్కడ. సో ఇంతకుముందు రైజ్ చేశారు, అది పెట్టేస్తున్నారు. అది క్వశ్చన్ ఏంటి అంటే వాణిజ్యపరంగా అంటున్నారు. ఏంటి వాణిజ్యపరంగా, ఏముంది ఇక్కడ అంటే మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, మాంగ్రూవ్స్ వాటికి అంటే సముద్ర జీవులకు మాంగ్రూవ్స్ ఆహారంగా, సముద్ర జీవులకు మాంగ్రూవ్స్ అనేవి నర్సరీలుగా, అదేవిధంగా సముద్ర జీవులకు మాంగ్రూవ్స్ అనేవి ప్రజనన స్థలంగా, అంటే ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి, ఆ పిల్లలు పెరుగుతాయి కాబట్టి వాటిని నర్సరీలుగా చెప్తాను. సో అక్కడ ఉండేటువంటి ఆ పిల్లలకు కావచ్చు, సముద్ర జీవులకు కాబట్టి ఆహారంగా మాంగ్రూవ్స్ అనేవి ఉపయోగపడుతుంది. చూడండి, మనకు సెంటెన్స్ సింపుల్గా అనిపిస్తుంది, ఏమీ కనిపించదు మనకు, దాంట్లో ఏమీ కనిపించట్లేదు. అక్కడ చూస్తే డైరెక్ట్గా ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, పైన ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, స్మాష్, గుర్తుపెట్టుకోండి. సో ఇంత డీటెయిల్గా చదువుకోవాలి. అంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, మనకు చెప్తుంది, మా బ్రెయిన్ చెప్తుంది చదివేటప్పుడు, ఎస్ ఇక్కడ సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. సో ఇక్కడ ఏదో నాకు లాజిక్ మిస్ అవుతుంది, ఇక్కడ ఏదో మిస్ అవుతుంది, ఇక్కడ పర్టికులర్ పారాగ్రాఫ్ చెప్పడం నాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది, క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, చెప్పేస్తుంది మన బ్రెయిన్ చెప్పినప్పుడు వినకుండా అలా పైకి చదువుకుంటూ వెళ్ళామనుకోండి, ఓవరాల్గా క్వశ్చన్ కరెక్ట్గా ఫ్రేమ్ చేస్తే టప్ ఎగిరిపోతూ ఉంటుంది. కాబట్టి సో మనకి ఎక్కడైతే క్లారిటీ మిస్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుందో ఆ సెంటెన్స్ చదవండి, ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ 2 సార్లు 3 సార్లు చదవండి. ఎంత టైం వేస్ట్ అవుతుందండి? ఈ పారాగ్రాఫ్ ఎన్నిసార్లు, ఒక 10 సార్లు చదివినా 5 నిమిషాలు కూడా వేస్ట్ కాదు మీకు. ఓకేనా? అలా చదవండి, క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం దాని నుండి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్, లీవ్ ఇట్. నెక్స్ట్, ఎస్, వెళ్ళిపోదాం నెక్స్ట్. అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇక్కడ చాలా మనకు క్వశ్చన్లు అయితే తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, కోరింగా మాంగ్రూవ్స్లో మనకి ఇక్కడ కోరింగా మాంగ్రూవ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అండి. సో ఇవి కోరింగా ఫారెస్ట్, అంటే కోరింగా, అక్కడ కోరింగా అనే ప్లేస్ అంటే ఇక్కడ కాకినాడ సముద్ర తీరంలో విశాఖపట్టణ దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం విస్తరించింది. నేను ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని 8th క్లాస్ క్వశ్చన్ పేపర్లో తయారు చేస్తానండి. ఆల్రెడీ 8th క్లాస్ క్వశ్చన్ పేపర్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ ఫేస్ చేసి ఉంటారు, ఇదొకటి ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే అభ్యర్థి టెక్స్ట్ బుక్ని ఏ మేరకు చదువుతున్నాడని నేను ఫస్ట్ నా కీ కాన్సెప్ట్, నా యొక్క ఎయిమ్ ఏంటంటే, మెయిన్ నా ఆబ్జెక్టివ్ అదండి, అభ్యర్థిని చేత టెక్స్ట్ బుక్ చదివించాలంటే నేను అడిగిన క్వశ్చన్ అభ్యర్థికి రాకూడదు. సో నేను అడిగిన క్వశ్చన్ అభ్యర్థికి రాకుంటే టెక్స్ట్ బుక్ చదువుతాడు కదా. సో భయంతో అయినా చదువుతాడు డెఫినెట్. రైట్, ఇక్కడ పక్కన పెట్టేస్తుంది. ఇంకా కోరింగా మాంగ్రూవ్స్ లేదా మడవడలు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం విస్తరించున్నాయి. కోరంగై నది పేరు మీదుగా ఈ మాంగ్రూవ్స్ కి కోరింగా అని పేరు పెట్టారు. కోరింగా మాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైనటువంటి కోరింగా, గాడేరు నదుల నుంచి మంచి నీటిని తీసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని తీసుకుంటాయి. సో అనేక నదీపాయలు, కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రయాణిస్తాయి. ఓకే, క్లియర్ కదా? నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. రైట్, కోరింగా మాంగ్రూవ్స్ క్రింది నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి. కోరింగా, గాడేరు మంచినీటిని తీసుకోవు. ఓకేనా? క్రింది వాటిలో కోరింగా మాంగ్రూవ్స్ క్రింది నదుల నుండి మంచినీటిని తీసుకోవు. గోదావరి, కోరింగా, గాడేరు పైవేవి కాదు. ఎక్కడి నుండి తీసుకోవు? గోదావరి, కోరింగా, గాడేరు పైవేవి కాదు. పైవేవి కాదనే వాళ్ళు తప్పండి, పైవేవి కాదనే వాళ్ళు తప్పు. ఓకేనా? పైవేవి కాదనే వాళ్ళు మిస్ చేస్తున్నారు, అక్కడ మీరు లాజిక్ మిస్ అవుతున్నారు, నన్ను పెడుతున్నారు, లాజిక్ మిస్ అయినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కోరింగా మాంగ్రూవ్స్ గౌతమి గోదావరి ఉపనదులైన కోరింగా, గాడేరు నదుల నుండి మంచినీటిని తీసుకున్నాయి. ఎక్కడ నుండి తీసుకున్నాయి మంచినీటిని? కోరింగా, గాడేరు నదుల నుండి మాత్రమే తీసుకుంటున్నాయి. గౌతమి, గోదావరి ఉపనదులైన స్టేట్మెంట్ చదవండి మళ్ళీ ఒకసారి కదా. సో లాజిక్ మిస్ కావద్దు, నేను అంతే చెప్పేది. ఓకేనా? రైట్, ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉందండి. కాకినాడ యొక్క ఏ సముద్ర తీరం నుండి అంటాడు ఇక్కడ. ఓకేనా? విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా, ఇక్కడ
ఇదేమైనా ఈ ప్రాంతాలు చేంజ్ చేయడానికి తూర్పు తీరమా, సముద్ర తీరమా, లేకుంటే పశ్చిమ ప్రాంతమా అనడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్ని కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ ఏ నది పేరు మీదుగా దీనికి పేరు పెట్టడం జరిగింది. సో డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ ఇక్కడ కోరింగై నది పేరు మీదుగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఇక్కడ మంచినీటి ఎక్కడ తీసుకుని అదేవిధంగా మనకు ఇవి ఉప్పు నీటి సముద్ర తీరం ఇక్కడ మనకి రెండు ప్లేస్లో ఉందండి. ఒకటి కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఉంది, విశాఖపట్నం దక్షిణ ప్రాంతం ఉందండి. సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి అంటున్నాడు కదా. సో అంటే ఇక్కడ 2 ఛాన్సులే మనకి. విశాఖపట్నం యొక్క ఏమంటాము సీషోర్ ఏరియా ఉంది, అదేవిధంగా కాకినాడ కూడా ఉంది. బట్ ఇక్కడ ఉప్పు నీటిని ఎక్కడ తీసుకుంటా ఇచ్చాడు, కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని తీసుకుంటాయి. కేవలం కాకినాడనే ఫోకస్ చేశారు. ఓకేనా? రైట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం చాలా ఉందండి. సో కాబట్టి ఫోకస్గా ఉండండి. అండ్ సజీవ అంశాలు ఏమేమి ఉంటున్నాయి గుర్తుపెట్టుకోండి. సజీవ అంశాలు ఏమేమి ఉంటున్నాయి, ఉత్పత్తిదారులు వచ్చేసి మడ చెట్లు. సో మనకు మడ చెట్లు మడడోలే కాబట్టి మడ చెట్లు ఉంటాయి. స్పైరోజైరా, అఫిలిటోరియా, యూలోథ్రిక్స్, నెక్స్ట్ అదేవిధంగా మొదలైనవి కూడా ఉంటాయి. అండ్ వినియోగదారులు వచ్చేసి పీతలు, రొయ్యలు, హైడ్రా, ప్రోటోజువాల్, నత్తలు, తాబేలు, డాఫ్నియా, అదేవిధంగా గొట్టం పురుగులు మొదలైనవి. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డాఫ్నియా, అదేవిధంగా గొట్టం పురుగులు. క్వశ్చన్ తయారు చేయండి. ఈ 2 పారాగ్రాఫ్ చిన్న పారాగ్రాఫ్లు. కూడండి ఈసీబీజీ. ఓకే, ఈసీ చాలా బాగుందట. వెరీ గుడ్. చూడండి మన వాళ్ళు కోడ్స్ పెడుతున్నారు. కోడ్స్ ఎవరికైనా లేదంటే రాసుకోండి వాళ్ళు కంపల్సరీ. ఓకేనా? వినియోగదారులు కానివి నెగిటివ్ క్వశ్చన్ ఛాన్స్ ఉన్నది. వినియోగదారులు కానివి అంటాడు. ఓకే. అండ్ మడ అడవుల్లో వినియోగదారులు, కోరింగ అడవుల్లో వినియోగదారులు నెగిటివ్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి మనకి. ఎస్, డాఫ్నియా, గొట్టం పురుగులు ఈ ఆవరణ వ్యవస్థలో వినియోగదారులుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఫోకస్ చేయండి. మడ ఆవరణ వ్యవస్థలో లేకుంటే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా ఉండేటువంటి నీలి ఆకు పచ్చ శైవలం ఏమిటి? యూలోథ్రిక్స్. ఫోకస్డ్గా ఉండండి అక్కడ. ఓకేనా? రైట్. ఇక్కడ ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసామండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. విచ్చిన కారణం మనకు తెలిసింది విసర్జితాలపై పెరగడం విచ్చిన బ్యాక్టీరియాలు అండి ఇక్కడ. అండ్ నిర్జీవ అంశాలు వచ్చేసి ఉప్పు నీరు. అండ్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ కూడా కొంతమేరకు ఫోకస్ చేయాలి. విసర్జితాలపై పెరిగేటువంటి విచ్ఛిన్నకర బ్యాక్టీరియాలతో పాటు శిలీంధ్రాలు కూడా ఇస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ బ్యాక్టీరియా పైన ఫోకస్గా ఉండండి. నిర్జీవ అంశాలు వచ్చేసి ఉప్పు నీరు, మంచినీరు, గాలి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, మృత్తిక మొదలైనటువంటి నిర్జీవ అంశాలు మనకి డౌట్ ఏం లేదండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఆవరణ వ్యవస్థ గురించి కోరింగ ఆహార జాలకం గురించి ఇచ్చాడు. సో ఒకసారి అట్లా డయాగ్రామ్ పైన లుక్ వేసుకోండి, ఎందుకంటే కోరింగ ఆవరణ వ్యవస్థ ఇక్కడ మడ అడవులు కొంచెం మునిగి ఉన్నాయి చూడండి, ఇక్కడ కనపడుతుంటాయి. అదేవిధంగా మీ ఇక్కడ శ్వాసవేర్లు కూడా కనపడుతున్నాయి కదా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎడారి ఆవరణ వ్యవస్థ. సో ఎడారి ఆవరణ వ్యవస్థ చూసినట్టు భూభాగంలో దాదాపుగా 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఓకేనా? రైట్. భారతదేశంలో అడవుల శాతం ఎంతండి? సారీ, ఎడారులు ఎంత విస్తరించి ఉన్నాయి? ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? భారతదేశంలో ఎడారులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? భారతదేశంలో ఎడారులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? భారతదేశంలో ఎడారులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? వెరీ గుడ్. నేను భూభాగం అనలేదు కదా, అక్కడ ఇచ్చింది భూభాగంలో అన్నాడు. కంప్లీట్ భూభాగంలో 17%. నేను అడిగిందేమో భారతదేశం అన్నాను, అక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? రైట్. భూభాగంలో దాదాపుగా 17% మేర ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం సంవత్సరానికి 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సగటు వర్షపాతం సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి రోజు వర్షపాతం అంటాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో సంవత్సరానికి సగటు వర్షపాతం, లేదంటే ఇక్కడ ఇన్ కేస్ యూనిట్స్ చేంజ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 23 సెంటీమీటర్ల కన్నా తక్కువ. నేను క్వశ్చన్ తయారు చేశాను, తప్పు పెట్టారు చాలా మంది. సో 23 సెంటీమీటర్ల కన్నా తక్కువ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాను, అదే పెట్టారు చాలా మంది. బట్ ఇక్కడ 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ అనేది గుర్తుపెట్టు, మిల్లీమీటర్లు. ఓకేనా?
సో అత్యధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఇక్కడ జీవజాతులు ప్రత్యేక లక్షణాలు కలిగి అడాప్టేషన్ని కలిగి ఉంటాయండి. రైట్, మనం ఆల్రెడీ 9th చదివి ఉంటాం. ఒంటె కావచ్చు, గులకరాళ్ళ మొక్కలు కావచ్చు, సో ఇలా రకరకాల మొక్కలు అక్కడ అదేవిధంగా జీవులు అనేవి అడాప్టేషన్స్ ప్రదర్శిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూద్దాం, మీకు తెలుసా అనేది ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్ గానే కనపడుతుంది మనకి. సముద్రంలో 5 లక్షల నుండి కోటి రకాల జీవజాతులు ఉన్నాయి. సో సముద్రంలో నివసించేటువంటి జీవజాతుల ఎన్నున్నాయి, సో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి, ఓకేనా. సో 5 లక్షల నుండి కోటి రకాలండి, కోటి రకాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపుగా 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. సో ఇక్కడ దీనిపైన ఫోకస్ చేయండి అండ్ దీనిపైన కూడా ఫోకస్ చేయండి. 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దాదాపుగా 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. సో ఇక్కడ ఫోకస్ చేయండి. అదేవిధంగా సముద్రంలో ఎన్ని రకాల జాతుల జీవులు ఉన్నాయి ఇప్పటి వరకు అంటే 5 లక్షల నుండి కోటి రకాలు. సో కాబట్టి ఇక్కడ మనకి ఎంతో జీవ వైవిధ్యం అనేసి తెలుస్తుంది. ఎప్పటికప్పుడు సైంటిస్టులు ఇక్కడ పరిశోధన చేస్తూనే ఉంటారు, కొత్త కొత్త అంశాలని కనిపెడుతూ కొత్త కొత్త జీవజాతుల్ని కనిపెడుతూనే ఉంటారు. సో ఇవన్నీ కూడా అడవిలో నివసించేటువంటి ఫెనిక్ ఫాక్స్ అండి. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఏంటి సైడ్ వైండర్ స్నేక్ అంటుంటాం దీన్ని. ఇది ఒంటె. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాక్టస్లో ఉండేటువంటి రకాలు ఈ చిన్న పొదలండి, ఓకేనా. రైట్, ఇక్కడ చూసినట్లయితే మరి ఎడారులో ఎలాంటి ఉత్పత్తిదారులు కనపడుతుంటాయి చూద్దాం. సో పొదలు గడ్డి జాతులు కొన్ని వృక్షాలు ఎడారిలో ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంటాయి. క్రింది వాటిలో ఎడారులో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉండనిది పొదలు గడ్డి జాతులు కొన్ని వృక్షాలు అంటాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే వృక్షాలు కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఫోకస్ చేయండి. ఎందుకు వృక్షాలు కన్ఫ్యూజ్ అవుతాం మనము? జనరల్గా ఎడారి అనగానే మన బ్రెయిన్లోనికి ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం అడవి ఉంటుంది, మొత్తం ఇసుక ఉంటుంది, అక్కడ కొంచెం పొదలు కనపడుతూ ఉంటాయి. సో ఆ పిక్చర్ మన బ్రెయిన్లో ఫిక్స్ అయింది ఇప్పటికి కూడా కదా. కానీ ఉత్పత్తిదారులు పొదలు గడ్డి జాతులు, వాటితో పాటుగా కొన్ని వృక్షాలు కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని వృక్షాలు కూడా ప్రధాన ఉత్పత్తిదారులుగా ఉంటాయి. సో పొదలు భూమి లోపలికి వ్యాపించి శాఖాయుతమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి పొదలు శాఖాయుతమైన వేరు వ్యవస్థని, క్రింది ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి పొదలు శాఖాయుతమైనటువంటి వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. ఏ వ్యవస్థ? ఎడారి ఆవరణ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, ఎడారి ఆవరణ వ్యవస్థ. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ తయారయ్యే ఛాన్స్ ఉంది. కాండాలు పత్రాలు రూపాంతరం చెంది ముళ్ళు కాండాలుగా మారి ఉంటాయి. ఎడారుల్లో కొన్ని రసభరితమైన మొక్కలు, ఉదాహరణకు క్యాక్టస్, బ్రహ్మజముడు అనేటువంటి ఒక రకమైనటువంటి క్యాక్టస్, ఓకేనా. క్యాక్టస్ అంటే సాధారణంగా రసభరితమైనటువంటి కాండాలు కలిగినటువంటి మొక్కల్ని క్యాక్టస్లో చెప్తున్నాం. సో బ్రహ్మజముడు కావచ్చు, నాగజముడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి, ఓకేనా. కాండాలు రసభరితంగా మారి నీటిని నిల్వ చేసుకుని ఉంటాయి. నీటి కొరత ఉన్నప్పుడు నీటి వినియోగించుకుంటాయి. కొన్ని నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకన్లు, ఎడారి మాసులు, నీలి ఆకుపచ్చ శేవలాలు మొదలగునవి కూడా ఉండవచ్చు, ఓకేనా. రైట్, ఇప్పుడు క్వశ్చన్ తయారు చేయండి. ఉత్పత్తిదారులు, ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు. ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అండి క్వశ్చన్. వెరీ గుడ్ చరణ్ సాయి గారు. నీలి ఆకుపచ్చ శేవలాల పైన ఫోకస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మన మైండ్ యాక్సెప్ట్ చేయదు అది. మన మైండ్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడంలో రైట్. ఇక్కడ నీలి ఆకుపచ్చ శేవలాల పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, మనల్ని చంపాడ పడేసాగానే యాక్సెప్ట్ చేయదు. నీలి ఆకుపచ్చ శేవలు అనేది ఎడారిలో ఉండడం ఏంది, రైట్. సో వెరీ వెరీ ఫోకస్డ్గా ఉండండి, ఓకేనా. అదేవిధంగా ఎడారి మాసులు, ఓకేనా. అండ్ అదేవిధంగా నిమ్న శ్రేణి రకాలైనటువంటి లైకన్స్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మూడేవైతున్నాయి సార్. ఎడారి మాసులు అంటే ఎడారి అనే పదం వచ్చింది కాబట్టి దాన్ని అలా పంపిస్తుంది బ్రెయిన్, కొంత డైవర్ట్ చేసేస్తుంటుంది. బట్ ఇక్కడ నీలి ఆకుపచ్చ శేవలాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్కడ ఫోకస్డ్గా ఉండండి. క్రింది వాటిలో నీలి ఆకుపచ్చ శేవలాలు ఉత్పత్తిదారులుగా లేనటువంటి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. సో ఇలా ఇవి ఇస్తాడు. సో అప్పుడు ఏం చేస్తాం, వెంటనే బ్లైండ్గా ఎడారి ఆవరణ వ్యవస్థ పెట్టేస్తాం. బట్ ఎడారి ఆవరణ వ్యవస్థలో కూడా మనకి నీలి ఆకుపచ్చ శైవలాలు ఉన్నాయి, ఓకే. అండ్ లైకన్స్ పైన నెక్స్ట్ వచ్చేసి ఎడారి మాస్లు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి శాఖాయుతమైనటువంటి వేరు వ్యవస్థని కలిగి ఉండడం అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ రైట్. ఎడారి ఓడగా పిలువబడేటువంటి ఒంటె మొక్కల లేత కాండాలను తింటాయి. గుర్తుపెట్టుకోండి, మొక్కల యొక్క లేత కాండాలను తింటూ శరీరంలో నీటి సంరక్షణ సామర్థ్యం కలిగి ఉంటాయి.
జంతువులు ఎక్కువ మాంసాహారులే ఉంటాయి. ఇంపార్టెంట్ అనేది జంతువులు ఎక్కువగా వచ్చేసి మాంసాహారులే ఉంటాయి. ఎందుకంటే అక్కడ శాకాహారులు ఎందుకు ఉండవు అంటే అక్కడ మొక్కలు ఎక్కువగా ఉండవు కాబట్టి శాకాహారులు ఉండవు. శాకాహారులు ఉన్న కొన్ని శాకాహారులు కూడా మిగిలినటువంటి జంతువులు పట్టుకొని తింటాయి కాబట్టి మనకి ఎక్కువ వాటితో కంపేర్ చేసినట్టయితే మనకి మాంసాహారులు ఎక్కువ కనపడుతుంటాయి. అండ్ ఎడారి జంతువులు వివిధ రకాల బాహ్య శరీర ధర్మ అనుకూలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ వాతావరణం అడాప్ట్ కావడం కోసం అల్టిమేట్గా రకరకాల డిఫరెంట్ అడాప్టేషన్స్ అనేవి ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే ఒంటెకి వచ్చేసి ఇక్కడ పొడవైన కాళ్ళు, పెద్దగా ఉండేటువంటి కనురెప్పలు సహాయపడుతూ ఉంటాయి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అవి రెండు కూడా అడాప్టేషన్స్ అండి. సో పొడవైన కనురెప్పలు ఉండడానికి కారణం ఏంటంటే ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు అల్టిమేట్గా ఆ కళ్ళలో దుమ్ము పడకుండా ఇసుక పడకుండా కాపాడుతుంటాయి. అంతేకాకుండా మనకి నాసికా పుటాలు ఉంటాయి కదా, ఇక్కడ నాసికా పుటాల కవాటాలు ఉంటాయి ఒంటెలో. సో అవసరమైనప్పుడు ఆ కవాటాలు మూసుకుంటాయండి. సో బీభత్సంగా తుఫాన్ వచ్చినప్పుడు ఇసుక తుఫాన్, సో ఈ ముక్కుల్లోనికి వెళ్ళిపోకుండా నాసికా రంధ్రాలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి. ఉంటే చూసారు వెళ్దామని వెడల్పుగా ఉంటాయి. అక్కడ నాసికా పుటాలకు అవి కవాటాలు అనేవి ఉంటాయి. సో అది కూడా ఒక అడాప్టేషన్. అండ్ పొడవైన కాళ్ళు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటని చూసినట్టయితే ఇసుక నుంచి వచ్చేటువంటి వేడిని తట్టుకోవడానికి శరీరం దూరంగా ఉంటుందండి. ఓకే రైట్. విచ్ఛిన్నకారులు ఏముంటాయని చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో విచ్ఛిన్నకారులు తక్కువగా ఉంటాయి. ఉష్ణమోచక శిలీంధ్రాలు ఉష్ణమోచక బ్యాక్టీరియాలు నివసిస్తాయి. ఇంపార్టెంట్ ఉష్ణమోచక శిలీంధ్రాలు, థర్మోఫిలిక్ ఫంగై, అదేవిధంగా థర్మోఫిలిక్ బ్యాక్టీరియా రెండు కూడా. సో థర్మోఫిలిక్ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఉండేటువంటి విచ్ఛిన్నకారులు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. థర్మోఫిలిక్ ఫంజై ఈ ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారిగా ఉంటుంది, లేదంటే థర్మోఫిలిక్ బ్యాక్టీరియా ఈ ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారిగా ఉంటుంది. సో లేదంటే ఎడారి ఆవరణ వ్యవస్థలో క్రింది జీవుల్లో విచ్ఛిన్నకారులను గుర్తించండి. థర్మోఫిలిక్ ఫంజై, థర్మోఫిలిక్ బ్యాక్టీరియా, పై రెండు ఇంకేదో ఇస్తాడు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ అవి రెండింటిపైన ఫోకస్డ్గా ఉండండి. రైట్. ఇక్కడ అయిపోయింది కదా. రైట్. వినియోగదారులు. సో జంతు వైద్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కీటకాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు కొన్ని జాతులు మాత్రమే ఎడారులు నివసిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి కీటకాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అన్నాడు. సో ఇక్కడ మిస్ అయినటువంటి కార్డేటా జీవులేంటి? ఇక్కడ మిస్ అయినటువంటి కార్డేటా జీవులేంటి? ఇక్కడ మిస్ అయినటువంటి కార్డేటా జీవులు ఆంఫిబియన్స్. వెరీ గుడ్. మానవులు కూడా మిస్. రైట్. ఫిషెస్. బర్డ్స్ మిస్ కాలేదండి, ఉన్నాయి. పక్షులున్నాయి. ఫిషెస్, ఆంఫిబియన్స్ మిస్ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉండని కార్డేటా జీవులు చేపలు, అదేవిధంగా ఉభయచరాలు, మిగిలినవి కూడా ఉన్నాయి కదా. సో ఎడారి ఆవరణ వ్యవస్థలో నివసించేటువంటి అకశేరుకాలు, కీటకాలు మాత్రమే అక్కడ. ఓకేనా. రైట్. ఇక్కడ కొన్ని జాతులు మాత్రమే ఎడారిలో నివసిస్తుంటాయి. క్షీరదాలైన కొన్ని రోడెంట్లు నిశాచరులుగా ఉంటాయి. రోడెంట్లు అంటే ఎలుకలకు సంబంధించిన జాతి, వాటిని రోడెంట్లు అంటాము. సో నాక్టర్నల్స్, నిశాచరులు అంటే నాక్టర్నల్స్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, నాక్టర్నల్స్. ఓకేనా. అండ్ కొన్ని రకాల పక్షులు కూడా ఎడారిలో ఆల్రెడీ ఇక్కడ వచ్చాడు. సో ఎడారిలో నివసించే పక్షికి ఉదాహరణ, ఎడారిలో నివసించేటువంటి పక్షికి ఉదాహరణ చూద్దాం. ఎంత ఫాస్ట్ రీకాల్ చేసుకుంటారో చూస్తానండి. ఇది వెరీ గుడ్ మౌనిక గారు, వెరీ గుడ్. శాండ్ గ్రోస్. సో ఎడారి ఆవరణ వ్యవస్థ వెంటనే మనకి 9th క్లాస్ గుర్తొస్తుంది. దాంట్లో శాండ్ గ్రూజ్ వస్తుంది మనకి. శాండ్ గ్రూజ్ అనేటువంటి పక్షి ఉన్నది కదా. వెరీ గుడ్. ఫాస్ట్ రీకాలింగ్. రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదామా. ఎస్, ఇది అయిపోయింది కదా. దెన్ రైట్. అడవి ఆవరణ వ్యవస్థ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. అడవి ఆవరణ వ్యవస్థ ప్రత్యేకమైన వాతావరణం కలిగి ఉంటుంది. అడవి ఆవరణ వ్యవస్థను రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. రైట్, చూద్దాం. ఇక్కడ అడవి ఆవరణ వ్యవస్థను వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి మరియు మృత్తిక రకాలు వాటిని అనుసరించి వర్గీకరిస్తారు. అడవి ఆవరణ వ్యవస్థను వేటి ఆధారంగా వర్గీకరిస్తారు? ఇంపార్టెంట్. క్రింది వాటిని, అడవి ఆవరణ వ్యవస్థను వర్గీకరించేటప్పుడు క్రింది దానిని పరిగణలోనికి తీసుకోరు.
వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిక యొక్క రకము, పైవేవి కాదు ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్రింది వాటిలో అడవి ఆవరణ వ్యవస్థను వర్గీకరించడానికి అవసరమయ్యేటువంటి కారకాలు. సో వృక్షాల వయస్సు, శీతోష్ణ స్థితి, మృత్తిక యొక్క రకము ఇంపార్టెంట్. అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తున్నాయి. ఆప్షన్ బేస్ చేసుకొని మనకు కూడా కీ పాయింట్ కనపడుతూ ఉంది. ఓకే. శీతోష్ణ స్థితి, పోషకాల క్రియాశీలత, నీటి వనరులు మొదలైన అంశాలు స్థానికంగాను ప్రాంతాల వారీగాను అటవీ పరిసరాలను ప్రభావితం చేస్తాయి. అటవీ పరిసరాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. శీతోష్ణ స్థితి, పోషకాల క్రియాశీలత, నీటి వనరులు మొదలైన అంశాలు స్థానికంగాను ప్రాంతాల వారీకంగాను అటవీ పరిసరాలను ప్రభావితం చేస్తుంటాయి. క్రింది వాటిలో అటవీ వర్గీకరణకు అదేవిధంగా అటవీ అంశాలను ప్రభావితం చేసేటువంటి ఏకైక కారకం. అటవీ అంశాలను ప్రభావితం చేస్తూ అడవుల వర్గీకరణకు ఉపయోగపడేటువంటి ఏకైక అంశం. వెరీ గుడ్. శీతోష్ణ స్థితి అట్లా కనిపెట్టాలండి. రెండిట్లో లిస్ట్లో వచ్చింది మనకి. గుడ్. క్లైమేట్. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. అడవి ఆవరణ వ్యవస్థలో ఉండే జంతువుల గురించి ఇచ్చాడు. ఇక్కడ ఉత్పత్తిదారులు వచ్చేసి ఏంటంటే సాధారణంగా ఇవి ఎక్కువగా మొక్కలే అండ్ నిర్మాణంలో ఎక్కువ వైవిధ్యాన్ని అంటే గ్రేటర్ డైవర్సిటీ అనేది కనపడుతుంది మనకి ఇక్కడ. సో అడవి ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అగైన్ ఇక్కడ. సో అడవి ఏర్పడిన విధానాన్ని బట్టి అక్కడ వృక్ష సంపద ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే అడవిలో ఉండేటువంటి వృక్ష సంపద దీనిపై ఆధారపడి ఉంటుంది. అడవిలో లభించేటువంటి వృక్ష సంపద దీనిపై ఆధారపడి ఉంటుందంటే అడవి ఏర్పడిన విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్. సో పొదలు నీలపై రైట్. ఇక్కడ మనకి ఇంకేం లేదు కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశం. ఎస్, వినియోగదారులు చూద్దామండి. వినియోగదారులు చూసినట్టయితే చీమలు, పీడ పురుగులు, గొల్లబాములు, పురుగులు, ఏనుగులు, నీలుగాయ జింకలు, ఉడతలు ఇవన్నీ కామన్. సో గబ్బిలాల వంటి శాకాహారుల జంతువులు. సో గబ్బిలం శాకాహారం అనేటువంటిది ఇక్కడ కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ మాంసాహారులైన సింహాలు, పుల్లు, పాములు, పక్షులు, బల్లు, నక్కలు. సో మనకు గబ్బిలం అనేది శాకాహారం ఏదైనా మాంసాహారాన్ని కొంత డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా మనకి ఎలకని పోలి ఉంటుంది కాబట్టి జనరల్గా మాంసాహారేమో అనుకుంటుంటాం. బట్ ఇక్కడ శాకాహారం అంటే గుర్తుపెట్టుకోండి. జనరల్ నైట్ టైం వచ్చేసి ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. అది ఓకే, పండినటువంటి ఫలాలను తింటూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంది, మాంసాహారులైన సింహాలు, పులులు, పాములు, పక్షులు, ఓకేనా, బల్లులు, నక్కలు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏం లేదండి. అండ్ దెన్ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం అండి. శక్తి ప్రవాహంలో వచ్చేసి మనకి ఏంటంటే వాల్యూస్ ఉంటాయి, పర్సంటేజెస్ ఉంటాయి. ఆ పర్సంటేజెస్ అండ్ వాల్యూస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సజీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం పదార్థాల ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, సజీవ ప్రపంచ మనుగడ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, పదార్థాల ప్రసరణ 2 పాయింట్లు అండి. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా. సో ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్లను బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో వివిధ రకాల జీవక్రియలు నిర్వహించే శక్తి. రైట్. ఇక్కడ చూసినట్టయితే అంతరిక్షంలో సౌరశక్తి సూర్యకిరణాల రూపంలో ప్రసరిస్తూ ఉంటుంది. సౌరశక్తిలో దాదాపు 57%, వెరీ ఇంపార్టెంట్, దాదాపు 57% సౌరశక్తి అనేది వాతావరణంలోనే శోషించబడుతుంది. ఎంత శాతం శక్తి వాతావరణంలో శోషించబడుతుంది సూర్యశక్తి అని చూసినట్లయితే మనకి దాదాపుగా 57% అంటున్నాడు. అండ్ అదేవిధంగా మరియు అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. శోషించబడుతుంది, వెదజల్లబడుతుంది, 2 ఉన్నాయి ఇక్కడ పాయింట్స్, గుర్తుపెట్టుకోండి. శోషించబడడం, అదేవిధంగా అంతరిక్షంలో వెదజల్లబడుతూ ఉంటుంది. ఓకేనా. క్రింది వాటిలో 57% సౌరశక్తి ఏ విధంగా పోతుంది అంటే ఇక్కడ వాతావరణంలో శోషించబడుతుంది, అదేవిధంగా అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. రెండు ఉన్నాయి ఇక్కడ, గమనించండి. సో కేవలం శోషించడం కాదు, ఈవెన్ అంతరిక్షంలో అది వెదజల్లబడుతుంది అనేటువంటి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 36% సౌరశక్తి భూమిని, నీటిని వేడి చేయడానికి మరియు నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. సో కేవలం 36% సౌరశక్తి ఏదైతే ఉందో ఈ 2 అనుకోకండి. ఇక్కడ మరియు తర్వాత ఇంకో పాయింట్ కూడా, దాన్ని కూడా గమనించండి. సౌరశక్తి భూమిని ఎంత శాతం? 36% సౌరశక్తి భూమిని, నీటిని వేడి చేయడానికి మరియు నీటిని ఆవిరి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. క్రింది వాటిలో 36% సౌరశక్తి దీనికోసం ఉపయోగించబడుతుంది. భూమిని, నీటిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. దాదాపుగా 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. మొక్కలకు చేరేటువంటి సౌరశక్తి శాతం ఎంత? ఓకేనా.
సో లేదంటే వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా అడుగుతూ ఉంటాడు. సో 2% మాత్రమే కిరణజన్య సమీకరణలో వినియోగించబడుతుంది. ఎంత శాతం? వరుసగా సౌరశక్తి మొక్కలకు చేరేటువంటి సౌరశక్తి కిరణజన్య సమీకరణలో వినియోగించబడేటువంటి సౌరశక్తి శాతాలు వరుసగా. సో ఏమిచ్చాడో కనిపెట్టండి. ముందేది ఇచ్చాడో దాన్ని బట్టేసి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీనిలో 2% మాత్రమే కిరణజన్య సమీకరణలో వినియోగించబడుతుంది. ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 ఏవైతున్నా 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సెంటేజ్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆహారపు గొలుసులో సాధారణంగా ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు మరియు ఉభయాహారులు ఉంటాయి. అది మనకు తెలిసిందే. సో ఇవన్నీ కూడా వినియోగదారులుగానే పరిగణిస్తుంటాం. అండ్ ఇక్కడ ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80-90% స్థితి శక్తి శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణం రూపంలో విడుదలైపోతూ ఉంటుంది అనమాట. ఎంత శాతం ఉష్ణ శక్తి రూపంలో విడుదలవుతుందంటే 80-9% స్థితి శక్తి శ్వాసక్రియ ఈ యొక్క స్థితి శక్తి అనేది శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ప్రతిసారి శక్తి బదిలీ అయ్యేటప్పుడు శ్వాసక్రియ ద్వారా ఉష్ణం రూపంలో ఎంత శక్తి విడుదలవుతుంది? క్వశ్చన్ కి ఆన్సర్. కేవలం శ్వాసక్రియ ద్వారానే అంటున్నాను నేను. సో కాబట్టి మనకి ఇక్కడ పర్టికులర్ ఆన్సర్ ఏం లేదండి. శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా రెండు ఉన్నాయి అక్కడ. 80-90% స్థితి శక్తి ఏ రకంగా విడుదలవుతుందంటే శ్వాసక్రియ మరియు ఇతర విధానాల ద్వారా అన్నాడు. ఓకేనా? జస్ట్ ఫోకస్గా ఉండండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెసన్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అనుబంధంలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చాడో అంటే అవనవసర శక్తి ప్రభావం గురించి చూపేటువంటి చిత్రం ఏదైతే ఉందో ఒక్కసారి చిత్రాన్ని చూడండి. ఈ బాక్స్ లో ఉండేటువంటి శక్తిని తెలియజేస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మొదటి స్థాయిలో, తర్వాత తగ్గిపోతుంది, తర్వాత ఇంకా తగ్గిపోతుంటుంది. రకరకాలుగా ఏమేమి వేస్ట్ అవుతుంది అనేది ఇక్కడ కనపడుతుంది. అండ్ టోటల్ లైట్ నుండి వచ్చేటువంటి ఎనర్జీ ఇది అన్నట్టుగా మనకి ఇక్కడ డయాగ్రామ్ అయితే కనపడుతుంది. దానికి సోర్స్ ఎక్కడ ఉన్నది? ఓడమ్ ఈపీ 1971. సో అది ఇక్కడ ఇచ్చాడండి. ఓడమ్ రాసినటువంటి గ్రంథం సంథింగ్ ఏదో బుక్ నుండి తీసుకున్నాడు. అండ్ ఇక్కడ చిత్రంలో డబ్బాలు జీవద్రవ్య రాశిని లేదా జీవుల సంఖ్యను తెలియజేస్తున్నాయి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ చిత్రం ఇచ్చేసి పైన పేర్కొన్నటువంటి చిత్రంలో డబ్బాలు దేన్ని సూచిస్తున్నాయి అంటాడు. సో జీవద్రవ్య రాశి లేదా జీవుల సంఖ్యను. అండ్ గొట్టాలు, సో మధ్యలో ఉండే గొట్టాలు ఏమన్నా సజీవుల మధ్య శక్తి ప్రవాహ మార్గాన్ని సూచిస్తున్నాయి. డబ్బాల పరిమాణం ఇక్కడేమో చిత్రంలోని డబ్బాలు అన్నాడు. ఇక్కడ డబ్బాల పరిమాణం వచ్చేసి ప్రతి గొట్టం నుండి ప్రవహించే శక్తి పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ 3-4 పాయింట్స్ అయితే కనపడుతున్నాయి. డబ్బా ఏంటి, గొట్టాలేంటి, నెక్స్ట్ డబ్బాల యొక్క పరిమాణం దేన్ని సూచిస్తుంది అనేది కనపడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చాడో లెటర్స్ ఇచ్చాడో, సో మాక్సిమం ఇంత డీప్గా అయితే వెళ్ళకపోవచ్చు, బట్ ఎనీహో మన బుక్లో ఇచ్చేటప్పుడు చదివి పెట్టుకోవడం బెటర్. ఎల్ అంటే లోపలికి ప్రవేశించేటువంటి మొత్తం శక్తి, ఏ అంటే అబ్జార్బ్, సో ఇక్కడ మనకి ఏంటంటే మొక్కలు శోషించినటువంటి కాంతి శక్తి, పీజీ అంటే స్థూల ప్రాథమిక శక్తి. ఇక్కడ ఈ పదాలు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎన్ అని వస్తే మనకి ఇక్కడ చూడండి, పి అంటే ఏంటి, పిఎన్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా వినియోగించబడినటువంటి యూ అంటే యూటిలైజ్డ్ కాబట్టి యూ అంటే యూటిలైజ్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అబ్జార్బ్డ్, ఏ అని కనపడితే ఎప్పుడైనా శోషించిన వస్తుంది. ఇక్కడ కూడా ఏ అని వచ్చింది కాబట్టి శోషించిన వస్తుంటుంది. అండ్ ఏ శోషణలో వినియోగించబడిన శక్తి. ఏ అని ఎక్కడ వచ్చిన శోషణ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైట్. సో ఆ యొక్క లెటర్స్ అండ్ దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూద్దామండి ఏమున్నది ఇంకా ఫర్దర్గా దీంట్లో. ఇక్కడ కూడా మనకు కొంత పర్సంటేజ్ అనేవి కనపడుతున్నాయి, ఇంపార్టెంట్గానే పరిగణించండి. కాంతి శక్తి దాదాపు సగం ఆకుపచ్చ మొక్కలపైన పడి కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం ద్వారా శోషించబడుతుంది. ఇక్కడ సగం అంటే ఎంత శాతం కావచ్చు అంటే దాదాపు సగం అంటే ఎంత శాతం కావచ్చు? కాంతి శక్తిలో దాదాపు సగం ఆకుపచ్చని మొక్కలపైన పడి కిరణజన్య సంయోగక్రియ యాంత్రికం ద్వారా శోషించబడుతుంది. సగం అంటే ఎంత కావచ్చు అప్రాక్సిమేట్లీ? చూద్దాం ఎవరు పెడతారు దీని ఆన్సర్. ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నాకు అక్కడ.
ఒక్కడి కూడా కరెక్ట్ ఆన్సర్ కనిపించట్లేదు. రైట్ 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 ఇక్కడ ఏదో మిస్ అయిపోయినట్టుంది. మ్హూ. మ్హూ. లేదండి. ఇప్పుడు మీకు క్లూ ఇస్తే పెడతారు, మీరే ఆన్సర్ పెట్టేస్తారు. ఎంత శాతం సౌరశక్తి అంతరిక్షంలో వెదజల్లబడుతుంది, వాతావరణంలో పీల్చబడుతుంది? వాతావరణంలో పీల్చబడుతుంది, అదేవిధంగా అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. ఎంత శాతం శక్తి? దీనికి ఆన్సర్ పెట్టండి. 57 56? 57 56? అది పోగా మిగిలిందే కదా మొక్కలకు వచ్చేది, ఇంకా అది పోగా మిగిలిందే కదా వచ్చేది. 57 అయితే మిగిలిన 53% వస్తుంది, 56 అయితే మిగిలినటువంటి 54% వస్తుంది. ఓకేనా? సో అందుకనే మనకి ఇలా చదివేటప్పుడు ఏమన్నా లింక్ పెట్టేసుకోవాలి. దీనికి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లింక్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? కాంతి శక్తి దాదాపు సగం ఎందుకంటే ఆల్రెడీ సగమాగా ఆడబోయింది, దాదాపు 56-57% ఇంత ముందు చూసాం కదా. ఓకేనా? సో ఆకుపచ్చని మొక్కలపై పడి కిరణ్ సమగ్రియ యాంత్రికం ద్వారా సూచించబడుతుంది. అందులో 1 నుండి 5% మాత్రమే ఆహార శక్తిగా మారి మిగిలింది ఉష్ణ రూపంలో వాతావరణం. ఇక్కడ సౌరశక్తి శోషించినటువంటి సౌరశక్తి శాతంలో ఎంత శాతం మాత్రమే ఆహార శక్తిగా వినియోగించుకుంటాయి మొక్కలంటే 1 నుండి 5%. సో ఈ పర్సంటేజ్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇక్కడ మనకి ఈ యొక్క ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో దీనిలో అడిగితే ఆ శాతాలు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆవరణ వ్యవస్థలో మొక్కలు లేదా ఉత్పత్తిదారులు నిక్షిప్తమైనటువంటి శక్తిని ప్రాథమిక ఉత్పత్తి అంటాము. కిరణజన్య సంయోగ ద్వారా ఉత్పత్తి అయిన శక్తి స్థూల ప్రాథమిక ఉత్పత్తి అవుతుంది. స్థూల ప్రాథమిక ఉత్పత్తి అంటాం. దీన్ని ఏమంటామంటే పీజీ లేదా ఏ తోటి సూచిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క అక్షరాలు ఇక్కడ ఇన్ని లెటర్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఒక 2 లెటర్స్ 3 లెటర్స్ వచ్చాయి. 3 లెటర్స్ డెఫినెట్ గుర్తుపెట్టుకోండి. కిరణజన్య సంయోగ ద్వారా ఉత్పత్తి అయినటువంటి శక్తి స్థూల ప్రాథమిక ఉత్పత్తి అవుతుంది. దీన్ని పీజీ లేదా ఏ తోటి సూచిస్తూ ఉంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, పీజీ లేదా ఏ తోటి సూచిస్తే, లేదంటే ఇక్కడ ఈ యొక్క శక్తి ప్రవాహ మార్గంలో పీజీ అనేది దేన్ని సూచిస్తుందంటే స్థూల ప్రాథమిక, అంటే గ్రాస్ ప్రొడక్షన్ అనమాట ఇక్కడ పీజీ అంటే. సో ఉత్పత్తిదారులో శ్వాసక్రియ అనంతరం నికర శక్తి కర్బన పదార్థ రూపంలో నిల్వ చేయబడుతుంది. దీనిని నికర ప్రాథమిక శక్తి నెట్ ప్రొడక్షన్ గా చెప్పుకుంటుంటాం. ఇక్కడ నెట్ ప్రొడ్యూస్ లేకుండా నెట్ ప్రొడక్షన్ గా చెప్పుకుంటాం. సో అనక్షరంతో సూచిస్తుంటాం. మొక్కలపై ఆధారపడే ప్రాథమిక వినియోగాలు ఉత్పత్తిదారులో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తాయి. అండ్ రసాయన స్థితి శక్తి అంటే ఏటీపీ అండి. రసాయన స్థితి శక్తి అంటే ఏటీపీ రూపంలో మొక్కల్లో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని ప్రాథమిక వినియోగాలు తీసుకుంటాయి. ఇందులో చాలా మొత్తం ఉష్ణ రూపంలో విడుదలై ఆవరణ వ్యవస్థ నుండి కోల్పోతుంది. ఇది శ్వాసక్రియలో ఉత్పత్తి అవుతుంది. రైట్, ఉష్ణం ఎలా విడుదలవుతుంది? శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. కొద్ది శాతం మాత్రమే జీవ పదార్థంలో రసాయనిక శక్తి స్థితి శక్తి రూపంలో ఉంటుంది. ఇదే పరిస్థితి సేమ్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఏం లేదండి, సింపుల్. అక్కడ మొక్కలు తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పీజీగా చెప్తాం, గ్రాస్ అంటాం అనమాట. గ్రాస్ ప్రొడ్యూస్ లేకుంటే గ్రాస్ ప్రొడక్షన్గా చెప్తాం. సో దాంట్లో అవి వాటి జీవక్రియలో కొంత వినియోగించుకుంటాయి. శ్వాసక్రియ కావచ్చు, ఇంకా రకరకాల పదార్థం తయారు చేసుకోవడం కావచ్చు, రక్షణ కోసం కావచ్చు, ఇంకా దేనికైనా. సో తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అది నికర ప్రాథమిక ఉత్పత్తిగా చెప్తాం. సో ఈ నికర ప్రాథమిక ఉత్పత్తి ఏమవుతుందండి, మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ దాంట్లో కొంత ఉష్ణం రూపంలో వెళ్ళిపోతుంది. అది అంటే ఉష్ణం రూపంలో కోల్పోయిన తర్వాత మిగిలినటువంటి శక్తి ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది, తర్వాత శాకాహారులకు వెళ్ళిపోతుంది. సో శాకాహారులకు వెళ్ళిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ అక్కడ నుండి కొంత శక్తి అనేది సో దానికోసం వినియోగించుకుంటుంది. అండ్ అదేవిధంగా దాని శరీరంలో ఉండేటువంటి రకరకాల పదార్థాలు నిర్మించుకోవడానికి. అండ్ తర్వాత అది చనిపోయినప్పుడు లేకుండా దాన్ని పట్టుకొని వేటాడినప్పుడు మాంసాహారులకు బదిలీ అవుతుంది. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే ఆ యొక్క ఎనర్జీ ఫ్లో అనేది గ్రాడ్యువల్ ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది. అందుకే శక్తి పిరమిడ్ ఎలా ఉంటుందండి, శక్తి పిరమిడ్ చూసినట్లయితే జనరల్గా త్రిభుజాకారంలో ఉంటుంది. అంటే క్రింది లెవెల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. సో పై లెవెల్కి వెళ్ళేటప్పుడు తగ్గిపోతుంది, ఇంకా పై లెవెల్ కూడా ఇంకా తగ్గిపోతుంది. ఈ రకంగా శక్తి అనేది క్రమక్రమంగా పైకి వెళ్ళేటప్పుడు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఉష్ణ రూపంలో వాతావరణంలోనికి విడుదలైనటువంటి శక్తి ఏదైతే ఉందో తిరిగి ఆవరణ వ్యవస్థలోనికి చేరదు. ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ లో ఉంది. ఓకేనా? రైట్ అయిపోయిందండి, లెసన్ అనేది అయిపోయింది. రైట్, మీరు చదివేటప్పుడు ఇలాగే చదువుతున్నారని ఒకసారి చూసుకోండి. సో మనం ఇప్పుడు ఎలా అయితే డిస్కస్ చేస్తున్నాం, మన గ్రూప్ డిస్కషన్ అవుతుంది కదా, సో ఈ రకంగా చదువుతున్నారా లేకుంటే ల్యాగ్ ఉన్నారని చూసుకోండి ఒకసారి. ఈ రకంగానే చదవండి, ఏ సబ్జెక్ట్ అయినా సరే, పిఐఈ కావచ్చు, మెథడ్ కావచ్చు, సో మన కాంటెంట్ కావచ్చు, ఇలానే చదివితేనే మనకి ఏంటంటే దాంట్లో ఉండేటువంటి
థింగ్ ఏంటి, సో ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుందన్నమాట. రైట్. ఈరోజు యూనిట్ అయితే బాగుందండి. అంటే మనకు ఎక్కువ ప్లెంటీ ఆఫ్ క్వెషన్స్ అండ్ ఇండైరెక్ట్ క్వెషన్స్, నెగెటివ్ క్వెషన్స్, స్టేట్మెంట్స్ రావడానికి అండ్ నాలెడ్జ్ బేస్డ్ కూడా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలాగే చదువుతూ ఉండండి. ప్రతి ఒక్క యూనిట్ కూడా ఇలాగే చదవండి. సో మిస్ అయింది కదా బయోడైవర్సిటీ అని బాధపడకు. అది మిస్ అయినా దాన్ని నేను వదిలిపెట్టాను. సో మీకు కంపల్సరీ అందిస్తాను. దాంట్లో ఎలాంటి డోకా లేదు. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే నోటీస్ తీసుకోనండి. ఏపీడిఎస్ సిలబస్ ఏమైనా మ్యాక్సిమం మారకపోవచ్చండి ఏపీడిఎస్ సిలబస్. ఏదో యూట్యూబ్లో వ్యూస్ కోసం మారుతుందా వస్తుందా అన్నట్టుగా పెడుతున్నారు. అలా ఏమి ఉండదండి. మ్యాక్సిమం అదే ఉండడానికి ఛాన్స్ ఉంది. సో కాంటెంట్ ఎలాగ చదవాల్సిందే తప్పదు, మెథడాలజీ ఎలాగ చదవాల్సిందే తప్పదు. సో పిఐఈలో ఏమన్నా వెనక్కి కొంచెం మార్కులు ఏమైనా వస్తే రావచ్చు తప్ప, బట్ ఏదైతే ఉందో అదే ఉండడానికి 99% అదే ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలాంటి వరీ కావాల్సింది ఏం లేదు. కంపల్సరీ ఏపీ వాళ్ళు కూడా చదువుతూనే ఉండండి. ఓకేనా? రైట్. సో టెస్ట్ సిరీస్లో కొన్ని టెస్టులు రిజల్ట్ రావట్లేదు అంటున్నారండి. నేను ఆల్రెడీ టెక్నికల్ టీం నోటీస్ తీసుకెళ్ళాను. వాళ్ళు చెక్ చేస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ మీకు ఒక దాదాపుగా 98-99% టెస్ట్ అన్ని కూడా రిజల్ట్ వస్తున్నాయి, వ్యూ రిజల్ట్. అంటే ప్రాపర్గా సబ్మిట్ చేయకుంటే కూడా ఒక్కోసారి ప్రాబ్లం అవుతుంది. ప్రాపర్గా సబ్మిట్ చేయండి. సో చూద్దామండి. ఇంటర్ బిడ్ బ్యాంక్ అడుగుతున్నారు కదా. ఇంటర్మీడియట్లో నేను ఒక 30-35 ఒక టెస్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తాను. సో అఫోర్డబుల్ ప్రైస్లోనే పెడతాను. మరీ ఎక్కువ ఏం పెట్టానులేండి. చూద్దాం అసలు అది నాకు వీలవుతుందా లేదా కూడా చూద్దాం. ఓకేనా? రైట్. మరి ఇంకా క్యారీ మీ యొక్క ఏదైతే ఉందో తినడమా, లేకుంటే మళ్ళీ నెక్స్ట్ మీరేదైతే కంటిన్యూ చేస్తున్నారో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. టిల్ ద నెక్స్ట్ సెషన్ వరకు బై అండ్ గుడ్ నైట్.